మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య విశ్వాసాన్ని ఒకసారి ముందుకు వెళ్ళి మనం పరిశీలించుకుంటే, గోధుమలు గురుగులు అని చెప్పినటువంటి ఉపమానంలో నుంచి సకల దుర్నీతి పరులను నరకంలో వేసేస్తానని చెప్పినటువంటి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ దుర్నీతిని తెలుసుకొని ఆ దుర్నీతిలో నుంచి బయటకు రావడం గురించి నేర్చుకుంటూ మనం 4వ విశ్వాసంలోనికి మనం వచ్చాం. దీనిలో మనం గమనించినప్పుడు మొట్టమొదటిది బైబిల్ చెప్తున్న ప్రకారం అది క్రైస్తవులు అందరూ చేస్తున్నారా అని సమర్థించుకోవటం. రెండవది బైబిల్ ప్రకారం అన్నీ చెయ్యడం కష్టం అని సమర్థించుకోవటం. మూడవది తప్పుడు దీనత్వాన్ని మనుషుల ఎదుట, సంఘం ఎదుట, అన్యుల ఎదుట దీనత్వంగా కనపరిచేటువంటి తప్పుడు దీనత్వం కలిగి ఉండడం. నాలుగవది దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక భావము, అదే ధైర్యపు భావన మోసం కలిగి ఉండడం. అంటే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటూ ఆ ఉన్నాడు అనుకున్నట్లుగా చేసేటువంటి పనికి కొన్ని సాధనాలను తీసుకొని, కొన్ని పరిస్థితులను తీసుకొని, కొన్ని వాగ్దానాలు తీసుకొని, కొన్ని సందర్భాలలో మనం చేస్తున్న పనులను తీసుకొని దేవుడు ఉన్నాడు అని మనతో అనుకోవటం. నిజంగా దేవుడు మనతో ఉన్నాడా అని అంటే మొదటి వర్తమానంలో మనం విన్నటువంటి విశ్వాసం, రెండవ విశ్వాసాన్ని చూసుకుంటే నిజంగా దేవుడు ఉన్నాడు అనుకున్నటువంటి అపోస్తుల కార్యాలలో ప్రభు పక్కనే ఉండి వాళ్ళు సరిచేసిన విశ్వాసానికి, నేడు నాయకులుగా, సేవకులుగా, కాపరులుగా జరిగిస్తున్నటువంటి విశ్వాసంతో పాటు జనము కలిసి నడవటాన్ని చూస్తున్న విశ్వాసానికి చాలా తేడా ఉంది. ఆ రోజులో బలహీనత కలిగినటువంటి ఆ వ్యక్తులను ప్రభుతో పాటు నడిచిన తర్వాత బలవంతుడైన దేవుడు తన ఆత్మను పంపి వారిని సరిచేశాడు. మీరు గమనించారా? చెప్పడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోరని ప్రభు కొన్ని చెప్పలా. అందుకంటే వారు ఆ సమయంలో పరిశుద్ధాత్మతో నడిపించబడేటువంటి ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము సంబంధించినటువంటి కార్యాలు, దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన చెప్తున్న సంగతులు ప్రజలకు అర్థం కాల. ఈరోజు సంఘానికి కూడా అర్థం కాల. ఈరోజు కూడా దీవెన, ఆశీర్వాదాలు అనంటే భూమి మీద ఉన్న వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మను వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుందిరా అని చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్నామనే భాషలో మాట్లాడుతూ, కృపావరాలు పరిచేపిస్తూ, సంఘాలను నడిపిస్తూ, వాక్య విశ్వాసంలో అద్భుత రహస్యాలను బోధిస్తున్నటువంటి చాలామందికి భూ సంబంధమైన ఆశీర్వాదాలనే తీసుకుని వెళ్తున్న వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారు. అది కాదు, వారికి జ్ఞానాత్మ చేత వారు పరిశుద్ధాత్మను భ్రమపరుచుతున్నారు. అందువల్ల వాళ్ళు భూ సంబంధమైన జ్ఞానం వైపు చాలా ఎక్కువగా మనుషులు తీసుకుని వెళ్తున్నారు. ఆ ఆశీర్వాదాల కొరకే ప్రజలను వెంపర్లాడుతున్నారు, పరుగులు పెడుతున్నారు. చర్చిలు మార్చుకుంటూ దేవుణ్ణి సైతం మార్చుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే మరి మనం ప్రకటిస్తున్నటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కాదు, ప్రభువు కోరుకుంటున్నది, ప్రభువు నీతో ఉండాలి లేక నేను ప్రభుతో ఉండాలి అనే మన ఇద్దరి మధ్యలో జరిగిన పరిస్థితుల్లో విశ్వాసి చిక్కుకుపోవటం కానీ, సేవకుని వలన చిక్కులో పట్టుకోవడం కానీ జరిగిపోయింది. ఇక్కడ నేను సేవకుల్ని తప్పు అని అనను, ఎందుకంటే వారిని ఉంచే వారి ద్వారానే, వారి మధ్యలోనే వారిని నిలువబెట్టుకునే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఫిల్టర్ చేస్తాడు. సంఘంలో ఉన్నటువంటి చెత్త అంతా, పొట్టంతా, పనికిమాలిన విత్తనాలంతా, ఆ పొల్లు విత్తనాలన్నింటినీ చెరిగేస్తూ ఉంటాడు. వారిని ఉపయోగించకపోతే సత్యము యొక్క సంపూర్ణత తెలియదు. వారు నిలబడకపోతే సత్యము యొక్క రెండవ అంచు సర్వసత్యము తెలియదు. సత్యంలో ఉండిపోయిన చాలామంది చిక్కుబడిపోయి యేసే సత్యమని, మరియమ్మ కుమారుడైన యేసుక్రీస్తే సత్యమని, ఆ చిన్నపిల్లవాడైనటువంటి బాలయేసే దేవుడని, ఇలా మరియమ్మ దేవుడని రకరకాల మంది సత్యంలో చిక్కుకుపోతుంటారు. అవన్నీ సత్యాలే, కానీ సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత దాని యొక్క సంపూర్ణత వేరుగా ఉంటుందనే విషయం తెలియపరచరు కూడా. నేటి దైవ జనాంగం అనే చాలామంది సువార్త ప్రకటించి రక్షించాలి అనేటువంటి భావం దగ్గర ఉండిపోయారు. ఇది మొదటి కాలింగు, ఆఖరి కాలింగ్ కూడా. మొదటి కాలింగు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి అని చెప్పడం, ఆఖరి కాలింగ్ కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉన్నావా లేదా అని ప్రశ్నించటం. ఈ సువార్త మర్చిపోతున్నారు. కడవరి కాలపు అపోస్తులుగా వారు బోధ చేసి వారు మరణించేటప్పుడు కూడా మనకిచ్చినటువంటి పౌలు గారు కానివ్వండి, వీళ్ళందరూ హెచ్చరికలు కూడా నువ్వు యేసు ప్రభుతో అనుకుంటున్న పద్ధతి వేరు, జీవించాల్సిన విధానం వేరని సంఘానికి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఈరోజు కడవరి కాలంలో ఈ హెచ్చరిక కలిగినటువంటి బోధ ఇవ్వని, ఈ ప్రార్థనలలో మునిగి తేలిపోతున్నటువంటి ఈ ఆత్మీయ అంధభక్తులు దేవుని పేరు వాడుకుంటూ బలహీనపడుతున్నారు. దాని నుంచి నూతనమైన బలంలోకి నడిపించబడాలి. గమనించండి, 1 తిమోతి పత్రిక వస్తున్నాను, 5వ అధ్యాయం 22వ లేఖనాన్ని చదువుతున్నాను. గమనించండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము,
పరుల పాపములలో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడవుగా ఉండనట్లు చూచుకొనుము. గమనిస్తే ఇది తిమోతి గారికి చెప్పినటువంటి ఒక విషయం కాదు, మనందరికీ కూడా చెప్పబడుతున్నటువంటి ఆత్మీయ సత్యం. తిమోతికి ఉత్తరం రాసినంత మాత్రంలో అది పరిశుద్ధ గ్రంథంలోకి ఎందుకు వచ్చింది? తిమోతి ఒక సంఘానికి సంబంధించిన నాయకుడు, ఒక సంఘాన్ని స్థిరపరచడానికి పంపబడిన అభిషేకించబడిన జయజనుడు, ఆ ప్రదేశంలో నిలిచి ఉండి దేవుని పక్షమైనటువంటి గొప్ప కార్యాలకు మాదిరిగా నిలబడినటువంటి ఒక యవనస్తుడు. ఈ యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ విషయాన్ని రాస్తూ త్వరపడి ఎవరి మీద చెయ్యి పెట్టకు, అలా చెయ్యి పెట్టడం వల్ల హస్తనిక్షేపణం అంటే చెయ్యి పెట్టడం, అలా వల్ల ఉపయోగం ఏంటంటే పరుల పాపంలో నువ్వు పాలువాడై ఉంటావు, జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు పరుల పాపంలో నేను ఉన్నానా, ఇతరుల పాపంతో నేను ఏమైనా చేయి పెట్టానా అని మీరు ఆలోచించండి. అలా ఎప్పుడైనా మీరు ఎవరి పాపంలోనైనా చేయి పెట్టారా? ఉదాహరణకి ఒక ఆయన నీ దగ్గరికి వచ్చి అత్యధికమైనటువంటి సంఘంలో మంచి జ్ఞానం కలిగిన, ఆత్మ కలిగిన, వాక్యం తెలిసిన, మరి పరిచర్య వరములు కలిగిన, కృపావరాలు కాదు, పరిచర్య వరం కలిగినటువంటి ఒక సేవకుడు వచ్చి, అయ్యా మరి మీరు చాలా రోజుల నుంచి నమ్మకంగా మా దగ్గరికి వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, నేను రీసెంట్గా ఒక వాషింగ్ మిషన్, మా ఆవిడ బట్టలు ఉతకలేకపోతుంది, నడుము నొప్పి వచ్చింది, ప్రార్థన చేశారు కదా మీరు, అందువల్ల వాషింగ్ మిషన్ కొందాం అనుకుంటున్నాను, కొంచెం షూరిటీ పెట్టండి అయ్యా, మీరు షూరిటీ పెట్టడం ద్వారా మాకు వచ్చేస్తుంది అంటే మనకు ఒక వాక్యం గుర్తొస్తుంది. ఏంటంటే, నువ్వు మేలు చేయటం నీకు చేతనైన ఉన్నప్పుడు వెన్ను తీయకుండా, కారణం చెప్పకుండా, రేపు రమ్మని చెప్పకుండా వెంటనే చేయాలి అని నీకు అనిపిస్తుంది. ఆ ఓన్లీ దాన్నే ఉందని షూరిటీ పెట్టేశాం. ఇక ఒక నెల మాత్రమే ఉంది ఇన్స్టాల్మెంట్, అతను చాలా చక్కగా నమ్మకంగా కట్టుకున్నాడు, కట్టేశాడు. ఆఖరి నెల ఇంకా కట్టేసే ముందు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, మీరు ఇంకేమైనా తీసుకోవాలనుకుంటున్నారా, మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ సరిపోతాయి, మీకు టాప్అప్ ఇస్తాము, మీరు చూసుకోండి అని చెప్పారు. అప్పుడు ఈ సంఘ పెద్ద చాలా జ్ఞానంగా వచ్చి ఆయన అడిగాడు, అయ్యగారు మీరు ఇచ్చినటువంటి వాషింగ్ మిషన్ వల్ల మా ఆవిడ నడుము నొప్పి తగ్గింది, పిల్లలు కూడా బట్టలు ఉతుక్కుంటున్నారు, ఈరోజు చూసినా ఇంట్లో మైలు బట్ట మడిబట్ట లేకుండా చక్కగా ఉన్నాము, చాలా సంతోషం అండి అయ్యగారు, కాకపోతే ఈ వేసవికాలం చాలా కష్టంగా ఉంది, మరి మేము రేకుల ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మీరు కొంచెం దయతలిస్తే మీరు ఓకే అనుకుంటే నేను దాన్ని టాపప్కి వెళ్తానండి, మీకు చెప్పాలి కదా, చెప్పకుండా మర్యాద కాదని చెప్పి ఏసీ తీసుకుంటాను అయ్యగారు అని అడిగాడు. వెంటనే వారు మరి ఇంకేముందులే పర్వాలేదులేండి, మీరు రెగ్యులర్గా కట్టేసుకుంటున్నారు కదా, దాని విషయంలో నాకేం అభ్యంతరం లేదు, సరే సార్ తీసుకోండి అని చెప్పాడు ఆయన. వెంటనే వీళ్ళు ఏసీ తీసుకున్నారు. ఇంకొక నెలలో ఏసీ తాలూకా తీరిపోతుంది అనగానే ఆయన వచ్చి ఒక మాట అడిగాడు, అయ్యా మా పెద్ద బాబు ఈ మధ్యలోనే మరి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడని మీకు తెలుసు కదా, మీరు ప్రార్థన చేయడం వల్ల పాస్ అయ్యాడు, అందువల్ల కొంచెం కంప్యూటర్ కొనాలని గొడవ పెడుతున్నాడండి, టాప్అప్ దీని మీద నుంచే వెళ్ళిపోవచ్చంట, మరి కంప్యూటర్ తీసుకుందాం అనుకుంటున్నాను అయ్యగారు, మరి మీరు కొంచెం సాయం చేస్తారంటే అది దాన్నే ఉందండి తీసుకోండి అన్నాడు. ఇదంతా ప్రాసెస్ 4 ఏళ్ళు జరిగింది. లోన్ బై లోన్, లోన్ బై లోన్, లోన్ బై షూరిటీ వేరే వ్యక్తి ఇచ్చాడు, ఇతను ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నాడు, కొనసాగిపోయింది. ఎందుకంటే ప్రేమ కదా, జరిగిపోతూ ఉంది. సడన్గా కంప్యూటర్ లోన్ కూడా తీరిపోయే నెలలో వారు ఒక మాట చెప్పారు, అయ్యా మరి మీరు మీ దయవల్ల మేము వాషింగ్ మిషను, మీ దయవల్ల ఏసీ, మీ దయవల్ల పిల్లోడి కంప్యూటరు అయిపోయిందండి, అయితే మాట్లాడితే ఎన్ని ఫోన్లు కొన్నా రిపేర్లు అవుతున్నాయండి, అందుకని మా పాప మరి ఐఫోన్ కొనుక్కుంటానని చెప్తుంది అయ్యగారు, మరేమనుకోవద్దండి, కొంచెం ఐఫోన్కి మీరు ఓకే అని అంటే అని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, అదే ఉందండి మీరు ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా కట్టుకుంటున్నారు కదా, చాలా సంతోషం అని అంటే, అయితే ఒక విషయం అండి, ఐఫోన్ కొనేటప్పుడు మాత్రం ఆయన మళ్ళీ మరొకసారి మిమ్మల్ని మీ తాలూకా డాక్యుమెంటేషన్ అన్నీ పెట్టమన్నారండి అని అడిగాడు. దాన్నే ఉందండి పెట్టేద్దామన్నాడు, మొహమాటంగా పెట్టేశాడు, సంతకాలు అయిపోయినాయి, అంతా జరిగిపోయింది, ఐఫోన్ ఇంక 3 నెలలు కట్టేస్తే క్లియర్ అయిపోతుంది అనగా ఆయనకు కోర్టు నోటీస్ వచ్చింది. ఏంటి కోర్టు నోటీస్ అని తీసి చూస్తే ఎవరి పేరు మీద అయితే ఈయన ఇన్స్టాల్మెంట్కి లెటర్ పెట్టాడో అతనికి సంబంధించిన ఒక ఫ్రాడ్, ఒక తప్పు ఏదో జరగటం వల్ల ఇతని పేరు మీద కొంత డబ్బు జమ చేయాల్సినటువంటి పరిస్థితి కోర్టుకు ఉందని చెప్పి అవతల వాళ్ళు లీగల్ క్లెయిమ్ చేశారు, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అనుకుంటా. అది డాక్యుమెంట్ ఇతని పేరు మీద ఉండడం వల్ల, ఇతని లోను అప్లికేషన్ మీద నడవడం వల్ల డబ్బులు ఆయన కడుతున్నాడు, పేరు ఇతని పేరు మీద ఉండడం వల్ల ఈయనకు వచ్చేసినాయి. ఆయన పిలిచి అడిగారు, పెద్ద ఆయన మరి ఇలా జరిగింది ఏంటండి, మీరు ఇలా చేస్తారని అనుకోలేదండి అని అన్నాడు. అని అంటే ఇలా అవుద్దని నేను కూడా అనుకోలేదండి, రెండోసారి డాక్యుమెంట్ సంతకాలు పెట్టమన్నప్పుడు కూడా నాకు అనుమానం రాలేదు, నేను కనుక్కుంటానండి అన్నాడు. వీళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈరోజు గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినాయి, ఆ తర్వాత సమస్యలు ఏవో జరిగినాయి, ఇలా జరుగుతున్నాయి. కోర్టు నెక్స్ట్ వాయిదా పడిపోయింది, పెనాల్టీ వచ్చేసింది. ఇక తీర్పు జడ్జిమెంట్ వాళ్ళు వెంటనే చేసేస్తారు కదండి, చేసేసారు. ఇతను ఏ పాపమో తెలియకుండా కోర్టుకి 86,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లాయర్ని పెట్టుకుని అతను వాదించి అతనికి డబ్బులు కట్టించి కోర్టు వాడు ఇచ్చినటువంటి ఫైన్కి వడ్డీలు కలిపి 86,000 రూపాయలు కట్టేశాడు. ఇప్పుడు ఈ 86,000 రూపాయలు కట్టేసిన సంఘంలో ఉన్నటువంటి ఆ మర్యాదస్తుడు ఆ సంఘ పెద్దవారిని పిలిచి ఆయన అడిగారు, అయ్యా మరి మీరు ఇలా చేశారు, నేను ఇంత కట్టాను, మరి దీని సంగతి ఏంటనంటే,
అయ్యగారు మీరైతే నాకు రూపాయి బాకీ లేరు, నేనైతే మీకు రూపాయి బాకీ లేను, ఇది కంపెనీ మీరు చూసుకున్నారు, నాకైతే సంబంధం లేదు, నేను కట్టేంత స్తోమత కూడా లేదండి, దయచేసి నన్ను క్షమించేయండి అని అడిగాడు. పరుల పాపంలో ఇప్పుడు ఎవరు చేయి పెట్టారు? ప్రేమకు వెళ్ళి, సంతకానికి వెళ్ళి, షూరిటీలకు వెళ్ళి, కోర్టుల చుట్టూ తిరుగుతూ, లాయర్లను మేపుతూ ఈరోజు అతను రోడ్డు మీద పడిపోవటానికి కారణం ఎవరై ఉంటారు? పరుల పాపంలో సంతకం అనే చెయ్యి పెట్టిన వ్యక్తే కదా. మాటకు మధ్యలో ఉండి చీవాట్లు తింటున్న భార్యాభర్తలు మీరు లేరా? అలాంటి పరిస్థితుల్లో పిల్లల ముఖ్యంగా వకాలత తీసుకుని మీకెందుకు మేము చూసుకుంటామన్న ఒక మాటకి పరుల పాపంలో చేయి పెట్టి రేపటి దినం వాళ్ళ సమస్య అయినప్పుడు మీరు జవాబుదారులుగా మారలేదా? ఎందుకు జరుగుతుందా ఇవన్నీ? పరుల పాపంలో చెయ్యి పెట్టి మీరెందుకు పాపముగా మార్చుకుంటారంటే, పాపలం అయిపోతామంటే, ఇలాంటి చాలా విషయాలలో మనం మితంగా ఉండాలి, మనం జ్ఞానంగా ఉండాలి, మనం ఆలోచనగా నడవాలి, వాటిని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అనే విషయం మనకు అర్థం కాదు. భక్తి విషయంలో కూడా ఇది అప్లై అవుతుంది. ఒక విషయాన్ని గమనించండి. నేను చెప్తున్నటువంటి విశ్వాసం, నీవు వెళుతున్నటువంటి సంఘం వల్ల నువ్వు బలహీనపడవచ్చు, నువ్వు వెళ్తున్న సహవాసం వల్ల నీ జీవితం పాడవచ్చు, నువ్వు ఎంచుకున్నటువంటి ఆ ప్లేస్ వల్ల, ఆ సేవకుని యొక్క క్రమం వల్ల నీ ఆత్మీయ జీవితం భ్రష్లమైపోవచ్చు, నువ్వు ఎంచుకుంటున్నటువంటి ఆ సహవాసము, సంఘము, సేవకుడు, ఆ పరిచర్య వల్ల నీ భక్తి జీవితం అంతా కూడా నాశనం అయిపోవచ్చు. ఎంపిక నీ చేతుల్లోనే ఉంది. బుద్ధి నీకు ఇచ్చాడు దేవుడు, జ్ఞానం నీకు కూడా ఇచ్చాడు, మెలకు నీకు కూడా ఇచ్చాడు. సంఘముగా ఉండాలి, సంఘముగా కూడాలని చెప్తున్నటువంటి వాక్యము ఆ సంఘము విషయంలో, సహవాసం విషయంలో, సేవకుని విషయంలో నువ్వు ఎవరి చేత మోసగించబడకుండా చూసుకోవాలనే హెచ్చరిక కూడా నీకే ఇవ్వబడింది. కాబట్టి నువ్వే ఆలోచించుకుని, నేనేమైనా ఈ మోసంలో పడుతున్నానా, ఈ మోసములో ఉండడం వల్ల నేనేమైనా నా ఆత్మీయతలో దేవుడిచ్చే జీతాన్ని బహుమానాన్ని పోగొట్టుకుంటానా అని నువ్వు మెలకుగా ఉండాలి. అంతేగాని పారంపర్య విషయాలలో నువ్వు ముందుకు వెళ్ళటం కుదరదు. గడిచిన వారం మనం 7 ప్రత్యేకమైన విషయాలను నేర్చుకున్నాం. దేవుని పద్ధతుల్లో ప్రత్యేకమైనటువంటి ప్రసన్నత, ప్రత్యక్షత ప్రభుతో మనం కలిగి ఉండి తరువాత చేసుకోవాల్సినటువంటి 7 ముఖ్య విషయాలు గమనించండి. ఇప్పుడు మరికొంచెం లోపలికి వెళ్తున్నాను, విషయానికి తీసుకుందాం. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనం చెప్తున్నటువంటి మాటను చదువుతాం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, మనలో ఎవ్వరిమీ కూడా ఎలా ఉండకూడదంట? నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దొంగ ఉండకూడదు, దుర్మార్గుడు అవ్వకూడదు, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. అంతే. అంటే మీలో ఎవరును ఎవరైనను ఏముండకూడదు? దొంగ గాని, అది నరహంతకుడు గాని, దొంగ గాని, దుర్మార్గుడు గాని, ఇతరుల జోలికి వెళ్ళి వారిని బాధ పెట్టడం పరిస్థితులుగా ఉండేటువంటి వ్యక్తులతో కానీ మనం ఉండకూడదు. ఇప్పుడు ఆలోచించండి, ఏ పరిస్థితుల్లో మనలో ఇలాంటి అనుభవం కలిగినటువంటి శ్రమలోనికి మనల్ని దేవుడు పంపుతాడు, మనం వెళ్తాం. దేవుడు పంపుతాడా, మనం వెళ్తామా? మనం వెళ్ళి చిక్కులు ఇరుక్కుంటామా? దేవుడు మనకి ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడా? ఎందుకు ఈ విషయాలలో మనం పరీక్షించుకోవాలో చెప్తాను. ఈ వాక్యానికి నేను ఈ ఉపమానాన్ని, లేక ఈ వాక్యపు ఉదాహరణను, రెఫరెన్స్ నేను తీసుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము దేవుడితో ఉన్నాము, దేవుడు నాతో ఉన్నాడు అనే భ్రమలో ఉన్న నిన్ను సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తే, ప్రభు యొక్క సంపూర్ణతలోనికి మనం వెళుతూ ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఏ పరిస్థితిలోకి రావాలి అనే విషయం నీకు అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన లేని, దగ్గరగా ఉంది, అందుబాటులో ఉంది, పాస్ గారే మా ఇంటికి వస్తారు, ప్రతి నెల మేమే కూడుకుంటానికి అక్కడికి వెళ్తున్నాం, మేమందరం కలిసి పనిచేస్తున్నాం, మాదంతా దేవుని పరిచర్య అనుకుంటున్న చాలా ప్రదేశాల్లో ఈ ఉచ్చు అయిన మోసంలో దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి భ్రమలో మనిషి దుర్నీతిని పట్టుకుంటున్నాడు. దీన్ని సరిచేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నటువంటి వర్తమానం ఇది. గమనించండి, ఇక్కడ చాలామంది చెక్ చేసుకోవాల్సిన విషయం ఒక హెచ్చరికగా చెప్తాను, వినండి. నేను మీకు కొన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను. ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, ఆ మంచి లక్షణాలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను. చాలా చక్కటి ప్రార్థనా పరులు. మీరు వెళ్తున్న సంఘం గురించి మాట్లాడుతున్నాను. సేవకుడు, పరిచర్య, కుటుంబము, మిగిలిన విషయాలన్నీ కూడా ఓకే. చాలా మంచి ప్రార్థనా పరులు, చాలా మంచి సహాయకులు, మంచి హెల్పింగ్ హ్యాండ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఆదుకుంటారు, చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా బూతు మాటలు, చెడ్డ మాటలు, అవమానకర, లజ్జాకరమైన మాటలు మాట్లాడరు. వెరీ గుడ్ ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ. మంచి వాక్యాలు చెప్తారు, గుడ్ స్పీకర్, మంచిగా వాక్యం బోధిస్తాడు. ఆ వాక్యం విషయంలో పశ్చాత్తాపం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏ రోజు వాక్యం గద్దించకుండా ఆయన విడిచిపెట్టాడు, చక్కగా బోధిస్తాడు. మంచిగా టీవీ ప్రసంగాల్లో కూడా ఎక్కడ కూడా డబ్బులు అడుక్కోకుండానే నీతిగానే యథార్థంగానే ఆయన పరిచర్య చేస్తారు. టీవీ పరిచర్యలు కొన్ని పుస్తకాలు కూడా, యూజ్ఫుల్ బుక్స్, చిన్న చిన్న బుక్లెట్స్ ₹5 అమ్ముతూ దాన్ని చాలా చక్కగా మినిమం రూపీస్లోనే పిల్లలందరికీ, పెద్దలందరికీ కూడా ఉపయోగపడే వర్తమానాలు ఆయన రాస్తాడు. మరి మంచిగా పాటలు పాడతాడు. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. చాలా ఆత్మీయంగా అద్భుతంగా పాడతాడు. గోస్పల్ అప్పటికప్పుడు పాటలు కట్టి ఆ పాటలతో కూడా
పాడుతూ ఉంటాడు, మంచి పాటగాడు. మరి ఆయనకు ఒక ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది. ఆ కుటుంబం సంఘం అంతా కలిపి ఒక ఓల్డేజ్ హోమ్ నడిపిస్తూ ఉన్నారు. ఎవరు ఏ పరిస్థితుల్లో వృద్ధులైనటువంటి వారు, బైబిల్ చెప్తుంది కదా, మరి విధవరాలైనటువంటి హన్నా మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసి యేసుప్రభుని చూడగలిగిందని, అలాగే వృద్ధురాలైనటువంటి విధవరాలైనటువంటి వాళ్ళందరినీ కూడా చెప్తారు, మీరు ఇళ్లలో ఉండకండి, పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళరు కానీ మిగిలిన రోజు చర్చిలకు రండి అని చెప్తాడు. అలాగే ఓల్డేజ్ హోమ్ డెవలప్ అయిపోయింది. ఒక ఆర్ఫనేజ్ కూడా ఉంది, అనాథ పిల్లలు ఎవరైనా తీసుకుని దత్తత తీసుకుని ఆయన స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకి చదువులు బట్టలు కొనిచ్చి చాలా జాగ్రత్తగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మంచిగా ట్రాక్స్ కూడా రాస్తుంటారు, సింగిల్ కరపత్రాలు, 1 పేజీ కరపత్రం రాస్తాడు, బస్సుల్లో పంచడానికి ఉపయోగపడేలా చేస్తూ ఉంటాడు. ఇతడు బైబిల్ క్లాసులు కూడా ఎవ్రీ బుధవారం సాయంత్రం చర్చ్ నడిపిస్తూ ఉంటాడు. శుక్రవారం గురువారం ఏదో ఒక రోజు పెట్టుకుని ఈవినింగ్ బైబిల్ క్లాసెస్, బైబిల్ అధ్యయన తరగతులు, బైబిల్ని ఎలా చదవాలి, ఆత్మీయత ఎలా ఉండాలి, ఇలాంటి క్లాసెస్ చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటారు. మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా ఈయన. అవసరాన్ని బట్టి ఆత్మీయత, లేకపోతే మోటివేషనల్, మనుషుల్ని కదిలించేస్తాడంతే, మనుషుల్ని ఏడిపించేస్తాడంతే. ఆడపిల్లలకి వాళ్ళ వేషధారణ గురించి ఆ బోధకులు బోధ చేస్తూ ఉంటే దుఃఖం వచ్చేస్తుంది, తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము అన్నట్టుగా ఆశ కలిగి చేస్తూ ఉంటారు ఆయన. మంచి స్పీకర్సు. మరి చాలా విషయాల్లో ఆయన ప్రార్థన చేస్తే దేవుడు విని 2 చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపారంట. మరణ పడకల మీదకి వెళ్ళిపోయి మరణం అయిపోయి కళ్ళు మూసేసుకుని డాక్టర్ ఐఎమ్ సారీ అన్న తర్వాత ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే గుండు కొట్టుకోవడం, పల్స్ మీటర్ కదలటం ఇవన్నీ చూశారంట. అలాంటి అద్భుతాలు జరిగినాయి ఆయనలో. చాలా మర్మాలు బోధిస్తాడు ఆయన, చాలా సీక్రెట్స్. అసలు ఆ విషయాల్లో ప్రకటన గ్రంథం కొమ్ముకి ఏ వాసన వచ్చిందో కూడా ఈయన చూసి చెప్తాడు. ఆ కొమ్ము సైజ్ అంతా కూడా ఇక్కడ నుంచి చెప్పగలడు ఆయన. కళ్ళు మూసుకుంటాడు, వాక్యం చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా చెప్తాడు మర్మాలు. చాలా మంచిగా బ్రాంచెస్ని కూడా పెట్టుకున్నాడు. చుట్టుపక్కల నుంచి మించి 200 బ్రాంచీల వరకు ఉంటాయి ఈయనకి. 200 అంటే చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద మంచి బ్రాంచీలు. మీకు అసలు సత్యం చెప్తే షాక్ తింటారు, నాలాగా పెళ్లి చేసుకోలేదు ఈయన. ఆ పాస్టర్ గారు సమర్పించుకున్నాడు తెల్లలాల్చి. నేనంటే కాలరగాడిని, చాలామంది కాలర్ లేని వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు పరిశుద్ధులు కదా. ఆ కాలర్ లేని పరిచర్య కలిగినటువంటి, పెళ్లి చేసుకోకుండా సమర్పించుకున్నటువంటి మంచివాడు. అంతేకాదు ఆయన మంచి యవనస్తుల పరిచర్య చేస్తూ ఉంటాడు. మంచిగా యూత్ క్లబ్స్, యూత్ క్రికెట్ పోటీలు, లేడీస్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా చెస్ పోటీలు, క్రికెట్ పోటీలు పెడుతుంటాడు ఈయన. ఎందుకంటే ఎక్కువ మందిని కలిపడానికి, అందరూ కలిసి ఆడతారు, అందరూ కలిసి ఆత్మీయలో అభివృద్ధి పొందుతారని అందరూ కూడా ప్రార్థన చేసి టాసేస్తాడు, ప్రార్థన చేసి బ్యాటింగ్ గెలమంటాడు, ప్రార్థన చేసి షాట్లు కొట్టమంటాడు, ప్రార్థన చేసి చీర్ గర్ల్స్ని గెంతమంటాడు. అంతా చాలా చక్కగా జరిగిస్తాడు. దీనిలో ఏమీ అసభ్యకరమైన చూడకండి. మంచిగా మ్యారేజ్ కూడా ఎవరికి ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన విషయాలు అభిరుచులు తెలుసుకుని మ్యారేజ్ బ్యూరోలోనే ఫోటోలు వీళ్ళకి వాళ్ళకి ఇచ్చి చక్కగా జరిగిస్తూ ఉంటాడు. అంటే సంఘం దాటి బయటికి వెళ్ళి అన్నిలతో పెళ్లి చేసుకోకూడదు కదా, మనం తప్పు కదా. అందుకని సంఘాల్లోకి ఇలాంటి క్రికెట్ మ్యాచ్లు, చెస్ మ్యాచ్లు ఇలాంటివి పెడితే వాళ్ళందరిలో ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అలా జరుగుతుంటాయి. మంచిగా, పాపం కాదండి, మంచిగా చెప్తున్నాను. సో చాలా లవింగ్ కేరింగ్గా ఉంటాడు. ఇక్కడికి ఇంత విషయం ఏంటంటే దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి వెళ్ళడు ఆయన. పాస్టర్ గారు దేవుడు చెప్తేనే వెళ్తాడు, దేవుడు చెప్తుందిలోనే జరుగుతుంది. మంచిగా పెద్ద కాంగ్రిగేషన్ కూడా ఉంది ఈయనకి. ఇది ఈయన గురించినటువంటి టూకీగా. ఓకే, ఇప్పుడు మీరు ఇలాంటి సంఘంలోకి దేవుని పక్షంగా 1-2 చిన్న విషయాలు కొంచెం అభ్యంతరకరంగా అనిపించినా దాని జోలికి వెళ్లకుండా మనం ఆయన తీసుకోవచ్చు కదా, ఆయన ప్రసంగం తీసుకోవచ్చు కదా, ఇలాంటి విషయాలు. ఇప్పుడు మీకు ఒక చిన్న బలహీనమైన విషయాలు కొన్ని చెప్తాను, మీరు ఎస్ ఆర్ నో అంటారో మీరు చెప్పండి. ఒకటే, ఆయన కొంచెం చిన్న దొంగతనాలు చేస్తాడు. నేను చెప్పినటువంటి పాస్టర్ గారు ఇన్ని మంచి లక్షణాలు కలిగిన విషయాల్లో పెద్ద వైట్ పేపర్లో చిన్న మచ్చ ఉంటే, చిన్న మచ్చకి ఏముంది దాని దగ్గర, దాని పులి స్టాప్ లాగానో దాని డిజైన్ లాగా కూడా మార్చేయచ్చు కదా. ఏముందండి, చిన్న దొంగతనం చేస్తూ ఉంటాడు. దొంగతనం అంటే అది మీకు తెలిసేలాగా కాకపోయినా ఆయనకి తెలిసేలాగా, ఆయన కుటుంబానికి తెలిసేలాగా చేస్తాడు దొంగతనం. ఈజ్ గుడ్ ఎట్ ఆ పనిలో. 64 కళలో అదొక కళ కాబట్టి చోరకళ, మంచి నిష్ణాత కలిగిన వాడు చాలా జాగ్రత్తగా దొంగతనం చేస్తుంటాడు. మీరు వెళ్తారా వెళ్ళరా? ఆ చర్చికి వెళ్తారా వెళ్ళరా? అతని దొంగతనం గురించి నీ దగ్గరకు డైరెక్ట్గా నీ కళ్ళ మీద పడకపోతే, నువ్వు చూడకపోతే, నువ్వు వినకపోతే, నీ దగ్గర జరగకపోతే అది నీకు తెలియదు కాబట్టి నేను పట్టించుకోను, నా దగ్గరికి వస్తేనే నేను చూస్తాను, లేకపోతే చూడను అంటాం. కానీ వెళ్తామా? వెళ్ళను అని గొడవ పెట్టుకుంటామా? నువ్వెందుకు దొంగతనం చేస్తావు అని అడుగుతారా? అడిగి దమ్ము ధైర్యం ఉన్నాయా? అవేమి లేవు కాబట్టి మనం వెళ్ళాం. సో దొంగ వెళ్తారా వెళ్ళరా మీరే చూసుకోండి. నెంబర్ 2, కొంచెం చిన్న కన్నింగ్ ఉందండి ఆ పాస్టర్ గారు. చిన్న కన్నింగ్ ఉంది, చిన్న మోసం. మరీ చెప్పేకండి పాస్టర్ గారు 100 విషయాల్లో 99 ఎతికిస్తే ఎలాగండి? నాకైతే తెలియదు కానీ బైబిల్ చెప్తుంది మీలో ఎవరు కూడా దొంగ, మోసగాడు, ఈ హత్యగాడు ఉండకూడదని చెప్తుంది కాబట్టి చెప్తున్నా. సో మోసగాడు అండి, మోసం చేస్తుంటాడు, చీట్ చేస్తుంటాడు, పబ్లిక్గానే చీట్ చేస్తూ ఉంటాడు.
ఈ పరిచర్యలన్నింటిలో నేను చెప్పినటువంటి అతని ప్రార్థనా జీవితం దగ్గర నుంచి సహాయ జీవితం నుంచి మంచి సంఘం వరకు తెలివైన వాడు చురుకైనవాడు ఇలాంటి అన్ని లక్షణాలు బెస్ట్ ఆఫ్ ద బెటర్ పాస్టర్ అండి. ఆత్మీయంగా మీరు అతను ఏమీ వేరుపెట్టలేరు. కాకపోతే ఈ రకమైనవి కూడా కలిపి ఉన్నాయి, అతను ఇన్బిల్ట్లో ఉన్నాయి. ఆ ఇన్బిల్ట్లో రెండవది మోసం చేయటం. మోసం ఏంటంటే మీకు ఇస్తారన్న టైంకి ఇవ్వడు, తీసుకున్న దగ్గర నుంచి ఇదిగో ఇచ్చేస్తాను రేపురా ఎల్లుండ్రా అని చెప్తూ ఉంటాడు. అట్లాని ఆ మోసానికి సంబంధించినంత వరకు అది తనకి కన్సిడర్డ్ ఎస్ ఏ రైట్గా అనుకుంటాడు తప్ప అది మోసంగా అనుకోడు ఆయన. అందుకనే మీకు పెద్ద అభ్యంతరం పడడు ఆయన విషయంలో. ఏముందండి వాళ్ళు నీ దగ్గర ఉంటుంది, వాడి దగ్గర ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది డబ్బు, దాని గురించి మీరు ఎందుకు సార్ మనిద్దరం గొడవ పడతాం అని సబ్ చెప్తూ ఉంటాడు. మోసం చేస్తాడు. మోసం లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ మోసం చేసేటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా ఇన్ని బెస్ట్ బెటర్ గుడ్ క్వాలిటీస్ వల్ల ఆ చిన్నవి పోతాయి కదా, పోనివ్వండి. వెరీ గుడ్. మీరు వెళ్తారా వెళ్ళరా, ఎస్ ఆర్ నో. మూడో విషయంగా వస్తున్నాను. అతడు కొంచెం వేషధారండి. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎంత ఉండాలో, ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా చేస్తే ఏమొస్తుందో చాలా చక్కగా తెలిసినటువంటి వేషధారణ. అంటే బైబిల్లో చెప్పినటువంటి వేషధారణ కనపడిపోయేదైతే ఇది కనపడని వేషధారణ. అంటే బయటికి ఎగ్జిబిట్ అవ్వడు కానీ బట్ ఈజ్ ఇంటర్నల్ మోటో ఈజ్ లైక్ దిస్ వేషధారి. రెండు మీరు వెళ్తారా ఎస్ ఆర్ నో చెప్పుకోండి. అతనిలో వేషధారణ కనపడింది. వేషధారణ అంటే నేను బైబిల్ని ఎందుకు పదం వాడానంటే నీ కన్నులతో చూసేటప్పుడు రకరకాలుగా ఉండొచ్చు, అవతల వ్యక్తికి అది వేరవచ్చు, అది మంచి అవ్వచ్చు. అందుకు చెప్తున్నాను. నేను ఈ వాక్యం పూర్తిగా అవ్వకమునుపు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోకండి. ఈ మెసేజ్ ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు నిర్ణయానికి రావాలి. ఓకే. నాలుగవది అతడు జీతగాడి, కాపరే కానీ జీతగాడి, జీతం కోసమే పనిచేస్తాడు. ఈ రోజుల్లో ఒక ఆర్గనైజేషనల్ సెటప్ ఉన్నటువంటి లూథరన్ చర్చ్ కానీ బాప్టిస్ట్ చర్చ్ కానీ అలాంటి ప్లేసెస్లో పనిచేస్తే మీరు బీటీహెచ్ బీడీ కంప్లీట్ చేసి ఒక 2-3 సంవత్సరాలు ఎక్కడైనా చిన్న చిన్న చర్చెస్లో పనిచేసినట్లయితే మీ సాలీనా అంటే మీ నెలకు వచ్చేటువంటి ఆన్ యావరేజ్ వచ్చేటువంటి జీతం అంటే పర్సనేజ్ మీరు ఉండడానికి ఇంటద్దె ఫ్రీ కాకుండా, కరెంటు బిల్లు ఫ్రీ కాకుండా మీకు ఇచ్చేటువంటి జీతం 32,000 నుంచి 38,000 మధ్యలో ఉంటుంది. 32-35. ఈ 35 దాటి మీకు వచ్చేటువంటి కానుకలు, మీరు కుటుంబాలను దర్శించినప్పుడు వచ్చేటువంటి ఎక్స్ట్రా కానీ లేకపోతే ఇంకేదైనా స్పెషల్లో మీ పిల్లలకి ఫీజులు అంటే లేకపోతే పెళ్ళంటే ఇలాంటి వాటికి వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్. చర్చ్ జీతగాడు కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? జీతగాడే కానీ కాపరి కాదు అని చెప్తుంది. కాపరి ప్రభువు మీద ఆధారపడతాడు, ప్రభువు దగ్గర నుంచి తెచ్చుకుంటాడు, ప్రభువు దగ్గర నుంచి పోషించబడటానికి ఇష్టపడతాడు. ఇతడు కమిటీ దగ్గర నుంచి కమిటీ ప్రాపకానికి కమిటీ మర్యాదలకు వెళ్ళి కమిటీలను పోగేసుకుంటూ వాళ్ళకి సోపేసుకుంటూ వాళ్ళని అయ్యా బాబు మీరు గొప్ప అది గొప్ప అనుకుంటూనే లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతాడు, లేకపోతే పిల్లలతో కష్టమైపోతుంది, లేకపోతే అలవెన్సెస్ ఆపేస్తారు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది. జీతగాడు, నేను క్లియర్గా చెప్తున్నాను, అతడు జీతగాడు. నువ్వు వెళతావో మాంతావో నీ ఇష్టం. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లో మీరు సమర్పణ కలిగిన సేవకులు ఎవరు తయారవరు, ఎంతసేపు ఈ ప్రొడక్షనే తయారవుతుంది, బైబిల్ కాలేజ్ ప్రొడక్షన్లే వాడుతూ ఉంటారు. అలాంటి వాటి కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఆత్మీయ సంబంధమైన పరిచర్య అయితే కానే కాదు. కానీ దీనిలో కొంతమంది పిలుపు కలిగిన వారు ఉన్నారు. వారు ఇంకా జీతగాళ్ళగా ఇరుక్కుపోయి వాళ్ళ దానిలో నడిచిపోతున్నారు. రైట్. తర్వాతకు వస్తున్నారు. అయితే నేను నీకు చెప్పిన లక్షణాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 దొంగ, నెంబర్ 2 మోసగాడు, నెంబర్ 3 జీతగాడు వేషధారి అంటే బైబిల్ చెప్తున్నటువంటి వేషధారి గురించి చెప్పాను దాని విషయం. నెంబర్ 4 జీతగాడు. ఓకే. నెంబర్ 5 వ్యభిచారి. సంఘంలో మరొక స్త్రీతో, తన ఆఫీస్లో మరొక స్త్రీతో, మరొక కుటుంబంలో మరొక స్త్రీతో, తన పరిచర్యలలో సహాయకురాలుగా ఉంటున్న మరొక స్త్రీతో, మరొక యవ్వనస్తురాలైనటువంటి స్త్రీ సేవకురాలతో, మరొక సేవకుని భార్యతో, రకరకాల పరిస్థితుల మధ్య రకరకాల వ్యక్తులతో వ్యభిచార లక్షణాలు, వ్యభిచార సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. బయటకు కనపడుతున్న చాలా మందిలో కూడా ఈ రకమైనటువంటి లక్షణాన్ని వెలిచూపును బట్టి తీర్పులు తీర్చొద్దు. దయచేసి వెలిచూపును బట్టి తీర్పులు తీర్చి ఆ పాపం మీరెలా కుదుర్చుకోవాలి. ఇది తెలిసినటువంటి వ్యక్తిగతంగా బలహీనతలు కలిగినటువంటి పరిస్థితుల మధ్య ఉన్న విషయాన్ని నేను మీతో చెప్తున్నాను, నేను ప్రస్తావిస్తున్నాను. ఇది నేను ఊహాజనితంగా మాట్లాడిన విషయం కాదు. ఇది వ్యభిచారం అనేటువంటి విశ్వాస విషయాలలో అవతల సహోదరి ఒకసారి అడిగినప్పుడు ఒక సేవకుడు అన్నాడు, ఆమె వివాహం చేసుకోలేదండి, అప్పటి నుంచి నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్గా రాకమునుపు నుంచి ఆమె నన్ను ప్రేమించిందట, నాకు తెలియదు, ఆమె నా కొరకు దేవుని సన్నిధిలో కనపడతా ఉంది, మరి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు నేను ఇదిగో ఈ పాస్టమ్ గారిని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నాను, అయినప్పటికీ కూడా మరి ఆమె నా కొరకు సమర్పించుకోవటం వలన నేను కాదనలేక
ఆమెను కూడా ప్రభు సన్నిధిలో నా భార్యగా త్రికరణ శుద్ధిగా చేర్చుకున్నానండి అన్నాడు. నువ్వెవడవా ఏకపత్ని వ్రతుడు ఉండాలని చెప్తుంటే మరి నువ్వు దీనికి ఎందుకు వెళ్ళావనంటే మరి నా కొరకు సమర్పించుకుని ఆమె జీవితం సగం అయిపోయింది కదండి, కాబట్టి మరి నేను ఆధారంగా ఉండాలనుకుంటున్నాను, నేను పిల్లల్ని కనను సార్, ఆమెతోని శారీరకంగా సంబంధం కలిగి ఉంటాను కానీ ఏ రకంగా కూడా ఆమెతో కుటుంబ జీవితాన్ని కట్టను, కానీ ఆమె నేను ఆమెకు అన్నట్లుగా నేను ఒక దన్నుగా ఉంటానే తప్ప నాకు ఎప్పుడు కూడా అఫీషియల్గా ఈ పాస్టర్ అమ్మగారేనండి అని చెప్పాడు. మరి ఈ రకమైన నీతి న్యాయాలు మీలో చాలామంది వెంబడించేటువంటి భక్తిపరులైనటువంటి ఆ సేవకుల సంఘానికి నువ్వు వెళ్తావో లేదో నువ్వే తేల్చుకో. అది ఎందుకు వెళ్తావు ఎందుకు వెళ్ళావు నేను మాట్లాడట్లా. బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటి, మనము దేవునితో ఉన్నాము, నేను దేవునితో ఉన్నాననే నీ భావనలో నీవు వెంబడిస్తున్న చాలా స్థలాలు, ప్రదేశాలు, వ్యక్తులు, సంఘాలు, కుటుంబాలలో దేవునితో సహవాసం నువ్వు లేవు అనే విషయమే నా ఎలిగేషన్ అంతా. నువ్వు దేవునితో యేసుక్రీస్తుతో సహవాసం లేకుండా నువ్వు ఇలాంటి పనులు చేసే ప్రదేశాల్లోకి నువ్వు వెళుతున్నప్పుడు నీకు తెలియకుండానే నాకు దేవుడు ఉన్నాడనే భావం కలుగుతుంది, అది తప్పు అని చెప్తున్నాను. ఓకే, తర్వాత ఈ వ్యక్తి చిన్న బలహీనత ఒక క్షణంలో ఏం జరిగిందంటే ఈ ఫోన్లో చూసుకుంటూ ఉంటే రమ్మీ అంటే ప్యాకాట్ ఆడటం ఏదో వచ్చిందంట. వెంటనే దానికి 200 రూపాయలు మీ అకౌంట్లో ఫ్రీగా వేసామని చెప్పారట. ఫ్రీగా వచ్చేసినాయి కదా ఏముందిలే 2 నిమిషాలు ఆడితే చూద్దామని చెప్పేసి ఫోన్లో నుంచి ఆడాడు. అతనికి 2000 గెలుచుకున్నాడు. 2000 గెలుచుకున్న మరుక్షణం వెంటనే ఈరోజు నా లైజింగ్ బాగున్నట్టుంది, ప్రభు నా ప్రార్థన వింటున్నాడు అనుకుని ఫటాఫట్లు ఆడడం మొదలుపెట్టాడు. సాయంత్రానికి 26,000 వచ్చేసినాయండి. 26,000 రూపాయలు అకౌంట్లో పడిపోయేటప్పటికి ఆ రాత్రి మనిషికి సేవకుడికి నిద్రలేదు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా చేయి చాచకుండా నా దగ్గరికే నేను సంపాదించుకుని నా జ్ఞానం ఇచ్చి సంపాదించుకునేటువంటి అభిషేకంలో నాకు ఈరోజు ఇన్ని లక్షల మంది ఆడుతూ ఉంటే వాళ్ళకి దొరకని భాగ్యం నాకు ఇచ్చావంటే నువ్వు ఎంత ప్రేమ నా మీద ఉందయ్యా అని చెప్పి ఆయన చాలా చక్కగా ఆ జూదంలో అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాడు. ఈ మధ్య ఒక టీం చర్చిలో కొంతమంది యవనస్తులు పెద్దలతో కలిసి పబ్జీ ఫైటింగ్ గేమ్ కూడా ఆడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా ఆడుకుంటున్నాడు. తన భక్తికి ఆటంకం లేదు. నేను మళ్ళీ చెప్పాను, అతను మంచి ప్రార్థనాపరుడు, మంచి సహాయపరుడు, మంచి పాటగాడు, మంచి సువార్త ప్రకటిస్తాడు, కాగితాలు రాస్తాడు, మోటివేషనల్ స్పీకరు, మరి ఇవి కాదు అవన్నీ మంచిగా ఉన్నాయి. బట్ ఇదేదో పార్ట్ టైం కొంచెం రిలాక్సేషన్ ఉండద్దా దానికి. నువ్వు వెళతావా వెళ్ళవా? ఎస్ సార్ నువ్వే చెప్పుకో. నెక్స్ట్, ఈయన చాలా వ్యసనపరుడు అండి. వ్యసనం అంటే ఏంటంటే ఇది మనం చిన్నప్పుడు ఏదో చెప్పేటప్పుడు ఏమయ్యా మీ అబ్బాయికి ఏమైనా లక్షణాలు ఉన్నాయని పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుకుని అడిగారంట. అయ్యయ్యా ఎంత మాట అండి, మా అబ్బాయికి అసలు ఏ చెడ్డ లక్షణం లేదండి, ఎప్పుడైనా అలా స్నేహితులతో ప్యాకాట్ ఆడతాడు తప్ప అన్నాడు. అంతేనా? అప్పుడప్పుడైతే పర్వాలేదు, మళ్ళీ రోజు అయితే మా ఇల్లు గుల్లైపోద్ది, ప్రతిసారి ఎక్కడ తెమ్మంటుంది, మా పిల్ల తేలేదు అని. అయ్యో ఎప్పుడు లేదండి, ఎప్పుడైనా స్నేహితులతో అలా ప్యాకాట్ ఆడినప్పుడే కొంచెం మందు పుచ్చుకుంటాడండి, బీరే తాగుతాడు, విస్కీ తాగడన్నారట. అదేంటి విస్కీతో బీరు తాగుతాడా అంటే అచ్చి ఎప్పుడో కాదండి అప్పుడెప్పుడేనండి. మళ్ళీ వెంటనే అన్నారట పోలేండి అది అప్పుడప్పుడైతే పర్లేదు కానీ ఎప్పుడైతే ప్రమాదం అని అంటే అబ్బే అప్పుడప్పుడు ఎప్పుడైనా బీరు తాగినప్పుడు మాత్రమేనండి పిల్లడు కొంచెం అని ఇలా మొదలెడుతుంటే అప్పుడు వాళ్ళు ఆపారట. ఏమండి ఎప్పుడూ లేదు అప్పుడప్పుడు అని చెప్తూ ఒకటి మీరు ఇన్ని పాపాలు చెప్పారు, ఇన్ని బలహీనతలు చెప్పారు, ఇలాంటి వ్యక్తికి మా అమ్మాయిని మేము ఇవ్వమండి అని నెక్కచ్చిగా చెప్పారట. చెప్తే అప్పుడు అక్కడ పెద్దలు అన్నారట, ఇంతకన్నా మంచోడు మీకు దొరకడం, ఎందుకంటే ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇంత సుగుణ సంపన్నుడు, ఇంత భక్తిపరుడు, ఇంత ఆత్మీయుడు మీకు దొరకడనంటే పిల్లోడు చూస్తే అందగాడు, ఉద్యోగం చూస్తే మంచి ఉద్యోగం, జీతం చూస్తే 5 అంకెల జీతం, చూస్తే 4 టైర్ల కారు, ఇన్ని చూసి పిల్లోడు వదులుకోవటానికి ఒక పక్క పిల్ల ఒప్పుకోవట్లేదు, తల్లి ఒప్పుకోవట్లేదు, తండ్రి అసలు చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, నానా రభస గొడవలు. ఏమంటే అప్పుడప్పుడు అన్నట్లుగా ఈయన కూడా అప్పుడప్పుడే వ్యసనపరుడు, నాట్ రెగ్యులర్లీ. ఎప్పుడన్నా చర్చిలో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు, ఎప్పుడన్నా జనం అందరూ కూడుకున్న బయట ఏమన్నా జరుగుతున్నప్పుడు అలా కొంచెం అప్పుడప్పుడు మాత్రమే చిన్న వ్యసనం. ఇది వ్యసనాలు అని అంటే సిగరెట్టా మందా అని నువ్వేం గుచ్చుకుచ్చి అడక్కు. ఒక మనిషిని చూసి ఏడిస్తే అది కూడా వ్యసనమే. వాళ్ళని చూసి ఎందుకు వ్యసనం పడుతున్నావనే బైబిల్ చెప్తుంది. దానికి తాగితేనో తింటేనో పీలిస్తేనో అనే దాని గురించి కాదు, అవి కామన్గా ఉండేటువంటి భౌతిక బలహీనతలు. రైట్. ఇకపోతే ఇతరులో కొన్ని రకాలైనటువంటి కపటాలు ఉన్నాయండి. కపటం ఉంది, మోసం ఉంది. మోసం వేరు, కపటం వేరు. అంటే మోసం అంటే ఇంటెన్షనల్గా, కపటం ఏంటంటే నాట్ ఇంటెన్షనల్లీ, అది బయట కనపడకుండా కవర్డ్ అప్ అనమాట. చాలా చక్కగా చేస్తూ ఉన్నాడు. అయితే మీకు అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇతను మంచి రిచ్ మ్యాన్ అండి. భౌతికంగా ఫ్యామిలీ పరంగా కూడా బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఫిజికల్లీ బాగా డబ్బున్నాడు. అందుకే ఇతను డబ్బు విషయంలో అతను చాలా నిర్లక్ష్యంగా ఉంటాడని చెప్పి దొంగ మోసగాడు అన్నది చూసారా. ఎందుకంటే ఇతనికి డబ్బు ఉంది కాబట్టి అవతల ఎలాంటి పరిస్థితి అంటే క్యాతర్ చేయడు. ఎవడైనా గట్టిగా వాగాడు అనుకోండి, రాత్రి పిలిచి మొహమి కొట్టేస్తాడు. రైట్. నేను చెప్పిన ఈ లక్షణాలు కొన్ని పక్కన పెట్టుకుని
అతని యొక్క భక్తి జీవిత విశ్వాసపు లక్షణాలు చాలా పెద్దవి పెట్టుకుని, అంటే ఒకవైపు పెద్దది మరోవైపు చిన్నది తీసుకుని, మరి ఆ పరిస్థితులలో మనం దానిని ఎలా తీసుకోవచ్చో ఒకసారి ఊహించండి. జస్ట్ ఇమాజిన్ ఇట్. అంటే అతనిలో మంచి లక్షణాలు కొన్ని 100,000 కనపడుతున్నప్పుడు, బలహీనతలు 5, 10 కనపడుతున్నప్పుడు మనం వెళ్ళాలా వద్దా, మనం తీసుకోవాలా వద్దా, మనం చెయ్యాలా వద్దా, మనం వెంబడించాలా వద్దా, మనం ఉండాలా వద్దా, మనం దాన్ని కొనసాగించాలా వద్దా, మన తరువాత తరాన్ని ఆ ప్రదేశంలో పెట్టాలా అక్కర్లేదా? పరుల పాపంలో నువ్వు పాలివాడై ఉండొద్దు ఆజ్ఞ. మీరు దొంగలు కానీ, తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, ద్రోహులు కానీ, హంతకులు కానీ ఇలాంటిగా మీరు ఎవరు ఉండకూడదు ఆజ్ఞ. 100 లక్షణాలు, 10,000 లక్షణాలు మీకు మంచి కనపడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న వాటిని వదిలేసే ప్రదేశంలో మీరు ఉన్నారా లేదా? నువ్వు ఎలా ధైర్యంగా చెప్తున్నావు అండి? ఉన్నానని నువ్వు చెప్తున్నావు, అలా నాకు తెలియదని చెప్తున్నావు. నేను వెళ్ళి వాక్యం వరకే వింటాను, అతని సంగతి నాకు తెలియదు అంటున్నావు. నీ చెవుల్లోకి వస్తుంది, నీ కన్నులోకి వస్తుంది, నీ శరీరం అనుభవిస్తుంది. ప్రత్యక్షంగా నీకున్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని బట్టే మనిషి యొక్క బలము బలహీనత కనపడిపోతుంది. ఇప్పుడు నువ్వు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు నా మాటలు నీ దగ్గరికి వచ్చేటట్టుకు నీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతాడు అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుంది. లేడు. నేను చెప్తున్నా, నీతిమంతుడు ఒక్కడో లేడు. నువ్వు నన్ను వెంబడించిన వాళ్ళ గురించి మాట్లాడలా. నేను కూడా బలహీనత నాలో ఉంటాయి. నువ్వు చూసే కోణంలో నాకు కొంచెం మంచి ఉండొచ్చు, నువ్వు ఇంకొకటి చూసే కోణంలో నా గురించి చెడ కనపడచ్చు. నన్ను వచ్చి నా ప్రత్యక్షంగా నన్ను పరీక్షించి నా హృదయాన్ని పరీక్షించిన వాళ్ళు కూడా మోసం చేయొచ్చు. నేను దాన్ని మీరేమి రేపు పరలోకి వెళ్ళాకే తెలుసుకుందాం. భూమి మీద మీరు ఎవరిని కూడా మనం తీర్పు తీర్చొద్దని అందుకే బైబిల్ చెప్పింది. రైట్? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి క్షణాలు, ఇలాంటి బలహీనతలు ఏ క్షణంలోనైనా మీరు అవతల వ్యక్తితో, సంఘం నడిపించే నాయకులతో, కుటుంబంలో సేవకుడితో, నీ పక్కవాడితో, నీ విశ్వాసులో కనపడితే వాళ్లతో పాటు నువ్వు ఆత్మీయంగా కలిసి ఉంటావా, ముందుకెళ్తావా, అయిపోతావా? దిస్ ఆల్ గుడ్, ఓన్లీ స్మాల్ మిస్టేక్స్, స్మాల్ చిన్న చిన్నవి, ఇవి బోల్డ్ మంచి ఉన్నాయి. ఏం చేస్తారా? ఏం ఆలోచన చేస్తారు? మీ పిల్లలకి ఎలాంటి రికమెండేషన్ ఇస్తారు? ఎలాంటి చేయడానికి ప్రయత్నం చేస్తారు? ఓకే, మీరు దానికి పెద్ద సమాధానం చెప్పడానికి కష్టపడతారు కాబట్టి నేను ఇంకో మాట చెప్తాను. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 1-2 వచనాలను చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. ఎలాంటి మనసు? శ్రమపడడానికి సిద్ధపడిన మనసు. క్రీస్తు శరీరమందు శ్రమపడను, శరీరమందు శ్రమపడడానికి, శరీరమందు శ్రమపడటానికి సిద్ధ మనసు కావాలి. శరీరంతో నలిగిపోవటానికి, శరీరంతో బాధపడటానికి, శరీరంతో వేదన పడడానికి, శరీరంతో మంట పడడానికి, శరీరంతో నలిగిపోవడానికి ఇష్టపడాలి. ఏ సేవకుడైనా శరీరంతో నలిగిపోవడానికి ఇష్టంగా ఉన్నాడా? నేను మొన్న ఏలూరు వెళ్తే పాస్టర్ గారు చాలా చక్కటి మర్యాద చేసి చూశారు. చాలా చక్కగా మందిరంలో ఆయన ఇల్లు ఏమో రేకుల షెడ్డు, ఉండడానికి ఉన్న వాళ్ళకేమో చాలా మంచి మంచి మంచాలు, మంచి మంచి ఏసీలు, మంచి మంచి అన్ని పర్ఫెక్ట్గా అన్ని సర్దిపెట్టి. ఏమంటే సేవకులు కదండి, సేవకులను చూడాలి కదండి, సేవకులకు మర్యాద చేయాలి. ఐ డూ అగ్రీ విత్ ఇట్. ట్రూ, చేయాలి. శరీరం ముందు శ్రమ పరచడానికి ఇష్టపడుతున్న సేవకుడికి చేయాలి. శరీరం ముందు సుఖపడుతున్న సేవకుడికి చేయమని ఎవరు చెప్పారు? కన్నులు మూసుకున్న వాక్యం అర్థం కాకపోతే ఇలాంటి బలహీనతలు ఆయన చోటే కదా, నేను చాలా చోట్ల చూశాను. ఎక్కడికి వెళ్ళినా మేము ఈ శోధన పడుతూ ఉంటాం. నాతో ఉన్న పిల్లలకేమో, అరే నాతో పాటు మీరు బాత్రూమ్ పక్కన పడుకుంటారు, రెడీ అవ్వండి తీసుకెళ్తాను. తీరా అక్కడికి వెళ్తే పెద్ద హోటల్లో లాడ్జీ చూపిస్తుంటారు. ఐ సెడ్ నో, నేను రాను, నేను దీనిలో రూపాయి ఖర్చు పెట్టను, నాకు అది అవసరం లేదు. ఈ విషయాల్లో సుఖపడటం కాదు, శరీరం శ్రమ పడటానికి ఇష్టపడాలి. ఆ ప్రదేశంలో బాత్రూమ్ బాగోపోతే మేము బాగు చేసుకుంటాం, మేము శుభ్రం చేసుకుంటాం, మమ్మల్ని తీసుకెళ్ళి పెట్టండి. ఎందుకు? అది శరీరం ముందు శ్రమ పడటాన్ని ఆయుధం ధరించుకోమని బైబిల్ చెప్తుంటే సుఖపడటానికి. నిజం చెప్పనా, నువ్వు శరీరాన్ని శ్రమపరచుకోవడానికి సిద్ధపడితే దేవుడు సుఖపరచడానికి ఇస్తాడు. సుఖపడటానికి వెళ్ళేవాడికి అత్యధిక సుఖాలు ఇచ్చేస్తాడు. ఏది కావాలి? అత్యధిక సుఖాలు కోరుకుంటున్నారు కదా. సేవకులందరినీ మీరు ఎలా చూడాలని ఇష్టపడతారు? శరీరం శ్రమ పడటానికా? కాదే, సుఖపరచాలని మీరు ప్రయత్నం చేస్తారు. ఏమండి, వారి ఆత్మీయ అవసరాలు తీర్చండి, శారీరక అవసరాలు దేవుడు తీర్చుకుంటాడు. ఆత్మీయమైన దాహం తీర్చండి. నీ సేవకుడు ఒక ప్రార్థనాపరుడు సంఘం నుంచి లేస్తే ఆనందించిన ఆనందం అతనికి ఒంటి మీదకు నువ్వు 10,000 రూపాయలు సూట్ ఇచ్చినప్పుడు పొందడండి. అతని కుటుంబంలో అతనికి ఏసీ పెట్టినప్పుడు నువ్వు అనుభవించే సంతోషం కంటే ఒక యవ్వనస్తుడు వచ్చి, అయ్యా నేను సేవకు సమర్పించబడతాను, మీ పక్కన నేను పరిచారకుడికి నిలబడతానని వచ్చినప్పుడు వచ్చే ఆనందం కంటే నువ్వు పెట్టిన ఏసీ ఏమి సుఖం కనిపించదు ఆయనకి. ఈరోజు సేవకులకు కావాల్సింది సంఘాన్ని నడిపించడానికి వచ్చే 2nd జనరేషన్ నాయకత్వం లెగడం. అది లేదు ఈరోజు సంఘాల్లో. శ్రమ పడటానికి కావలసిన మనసు అతని సొంత కుటుంబంలో తన సేవకులు తయారవ్వకపోవటం, తన పిల్లల సేవకులు లేవకపోవటం, సిద్ధపడకపోవటం. అలాంటి పరిచర్యలు వాళ్ళని పిలుస్తాడో దేవుడు ఏర్పాటు చేస్తాడో ముందు సేవకుడు కూడా పిలవట్లేదు ఈరోజు.
శరీరం ముందు శ్రమ పడేటువంటి మనసు దొరకకుండా దీన్ని దురాలోచన కలిగిన సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? సేవకులు నలిపడేస్తున్నారు. నలిపేయటమే. ఒక లిటరల్ బ్రదర్ చెప్పారు, అయ్యగారు దేవుని మహాకృపను బట్టి 2-3 రాత్రుల నుంచి హాయిగా నిద్రపోతున్నానండి అన్నాడు. అదేమయ్యా ఇన్ని రోజులు నీకు నిద్ర లేదానంటే, ఏమండి చెప్తే మీరు బాధపడతారు, నేను ఆ సేవకుడి దగ్గర ఉండేవాడిని, ఆ సేవకుడు నిద్రపోతున్నంతసేపు అతను కాళ్ళు నొక్కుతూ ఉండేవాడిని, కానీ అతను నేను ఎప్పుడైనా నాకు నిద్ర 7-4కో 3కో తెల్లవారుజాము వచ్చి కొంచెం ఇలా మెలుకుపడిగానే రే అనేవాడంట ఆయన. ఇంకేమండి ఇంకేం మరే ఆ 3 గంటలు కూడా మళ్ళీ నేను లెగుస్తూ నొక్కుతానే ఉండేవాడిని అన్నాడు. అని నేను వెంటనే ఆయనకి చెప్పాను, రేపటి నుంచి మీరు నా దగ్గరికి రావద్దు, మీరు నా ప్రదేశంలో నేను ఎక్కడున్నా నా పక్కన కూర్చోవద్దు, నాతో మాట్లాడొద్దు, ఎందుకంటే మీరు అవతల విషయాలకు అంతరంగిక విషయాలు వేరొక సేవకుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న నమ్మకము లేని నమ్మకస్తము కాని నీ సేవకుడు. సో నీ వల్ల నాకు కూడా ప్రమాదం పొంచుంది, దయచేసి ఇంకెప్పుడు కూడా నా దగ్గర గ్రూప్లోకి వచ్చి నా పక్కన నిలబడి నాతో మాట్లాడే ప్రయత్నం చేయకు నాయనా, నీకు చాలా ప్రేమిస్తాను, నువ్వు అందరితో పాటు జనంలో కూర్చో తప్ప ఎప్పుడు నా ముందుకు రాకని చెప్పాను. కారణం ఏంటి? దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ద ఆ సేవకుని కాచుకోవాల్సినటువంటి వ్యక్తి విషయంలో. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. సమయంలో మొదటి సమయంలో మనం చూస్తాం విషయం. దావీదు, సౌలు, అబ్నేరు రైట్ బాడీ గార్డ్ కదా సౌలుకి, అబ్నేరు వీళ్ళందరూ ఒక చోట పడుకుని ఉంటారు గుహలో. దావీదు చూస్తాడు, తెల్లవారుజాము చూస్తాడు, వీళ్ళందరూ మంచి నిద్రలో ఉంటాడు, వెళ్ళిపోతాడు, డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోతాడు. దావీదు పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు, దావీదా దేవుడు నిన్ను చూశాడయ్యా, నీకు వెంటనే శత్రువు దక్కించాడు, ఒక పొడిచే చచ్చిపోతావు, వీళ్ళందరినీ వేసేస్తాను నేను అంటాడు. అభిషేకించడం ముట్టకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి నీళ్లబుడ్డిని అతని గొడ్డ కొంత కోసుకుని అతని ఆయుధం తీసుకుని బయటకు వచ్చేస్తాడు. వచ్చి ఆ కొండ మీద నుంచి మాట్లాడేటప్పుడు అబ్నేరుతో మాట్లాడిన మాట ఉంటుంది చూసారు, ఏంటంటే అయ్యా వింటున్నావా అని పిలిచి, నీవు రాజద్రోహం చేసావు అంటాడు. ఏంటి రాజద్రోహం? రాజు నిన్ను నమ్మి నిన్ను కాపలవాడిగా పెట్టుకున్నప్పుడు ఆ అంతరంగిక భద్రతలో ఉండాల్సిన బాడీ గార్డు అయిన నువ్వు నిద్రలా పోయావు. నువ్వు ఎలా నిద్రపోతున్నావు? నువ్వు నిద్రపోవటం వల్ల నేను అక్కడికి వచ్చాను, శత్రువుని నేను చంపకుండా కేవలం ఇదిగో నేను బట్ట తీసుకొచ్చాను, ఇది ఎవరిదో చూసుకో, ఇదిగో ఇతని పరిస్థితి ఏంటో చూసుకో అని అన్నాడంటే నువ్వు చావుకి అర్హత కలిగిన వాడివి అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, ఒక సేవకుడు నిన్ను అంతరంగికంగా నమ్మి తన శరీరాన్ని నీకు అప్పగించి తను విశ్రాంతి తీసుకోవలసిన అవసరతే వచ్చి ఉంటే, ఒకవేళ అది అలవాటో అవసరత అది నువ్వు ఆయన చూసుకో నాకు తెలియదు, వచ్చి ఉంటే దానిని నువ్వు నమ్మకంగా మాట్లాడకుండా దాని గురించినటువంటి ఒక చాడి, ఒక పితూరి, ఒక కొండెము తీసుకొచ్చి నువ్వు నా దగ్గరికి మాట్లాడుతున్నావంటే నువ్వు బతకాలా చావాలా? ఆలోచించుకో. ఫైన్. ఇప్పుడు నాతో చెప్పండి, పరుల 2వ వచనం ఏం చెప్తుందంటే 4:2 మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియకనేమీ లేక ఉండును. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎంతమందికి ఈరోజు కన్నులు తెరుచుకునేలాగా దేవుడు సహాయం చేస్తాడో చూసుకోండి. ఇది నేను సేవకుల గురించి మాట్లాడట్లేదు. సేవకుని కుటుంబం, సంఘము, వ్యక్తిగతమైన పరిచర్యలు, ఈ 4 ఈ బలహీనతలు నడుస్తాయి చూసుకోండి. ఏంటంటే శరీర విషయంలో ఒకసారి శ్రమపడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకోడు. అంటే ఒకరోజు నేను ప్రయాణం చేసేటప్పుడు నేను సైకిల్ తొక్కుని ప్రయాణం చేశాను, 2 వీలర్ మీద ప్రయాణం చేశాను, ఆటోల మీద ప్రయాణం చేశాను, లారీల మీద, జీపుల మీద ప్రయాణం చేశాను, బస్సుల మీద ప్రయాణం చేశాను, రైళ్ల మీద ప్రయాణం చేశాను, కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాను, విమానంలో ప్రయాణం చేశాను, ఓడలో ప్రయాణం చేశాను. భూమి మీద ఉన్న ప్రతి ప్రయాణ మార్గాలను నేను ప్రయాణం చేశాను, కాలినడక దగ్గర నుంచి. ఈరోజు శరీరం మందు శ్రమపడిన ఆ మొదటి రోజుల్లో నుంచి నడుస్తున్న నాకు ఈరోజు నాకు ఇచ్చినటువంటి వాహనం ఏ రోజు కూడా కోరికను, ఆశను, సంతోషాన్ని కలిగించకూడదు. ఈ కారు కన్నా మించి నేను BMW కారు కొనాలి, దాని మీద ఇంకొక కారు కొనాలి, కొంటలా పాస్టర్ల పిల్లలు దేవుడిచ్చాడని చెప్పట్లా? చెప్పారా? సేవకులా? వాళ్ళు సేవకుల పిల్లలా? వాళ్ళు సేవకు ఏర్పాటు చేయబడిన పిల్లలా? మోసగాళ్ళమైపోయిన మనము అలాంటి మోసగాళ్ళ సంఘంలో చేరి దేవుడు మనతో ఉన్నాడు, ఇదే గొప్ప సేవ అనుకునేటువంటి ఎర్రిబాగులు వాళ్ళం. శరీరం ముందు శ్రమపడిన తర్వాత మనుజాసల విషయంలో ఏమీ ఉండవు. శరీరం ముందు ఒకప్పుడు ఆహారం లేకుండా ఆకలి దప్పులు తిన్నాం, అలాగని పౌలు పంచపక్ష మరణాలు కోరుకున్నాడా? ఆ రోజు ఆకలికి అల్లల్లాడిపోయాం. ఏది దొరికితే తిన్నామన్నా ఏది దొరకకుండా దేవుడు మాట మాకు గుర్తొచ్చి కరువుగా బతికాం. ఆ రోజు మేము కరువుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు కక్కుర్తి లేదు. ఈరోజు మాకు ఎవడైనా ఇస్తాడంటే ఏదైనా తింటాం, ఎలా ఉన్నా తింటాం, ఎక్కడైనా తింటాం, ఎవరి దగ్గరైనా తింటాం, దేనికి చింతలే. ఈరోజు చూడండి, శరీరం అంత శ్రమపడిన వాళ్ళ చుట్టూ క్యారేజీలు వడ్డించడానికి పాస్టర్ గారి పక్కన ఉండే ఆడపిల్లలైన పరిచారికులు ఎంత అగ్గగ్గలాడిపోయి వంగి దండాలు పెట్టి ఇది తినండి, అది తినండి, ఇది కొసరు భోజనాలు.
ఏమి కాలర్ లేని పాస్టర్ల గురించి చెప్తున్నాను నేను. మీరు పొందించుకునే సేవల గురించి మాట్లాడుతున్నా. ఏంటనుకుంటున్నారు? మనుజాసలను విసర్జించాలి. మరి ఎందుకు మధ్యప్రదేశం పెరిగిపోతుంది? మరి మనుజాసలు పెరిగిపోయి, శరీర కోరికలు పెరిగిపోయి, వ్యభిచార తలంపులు పెరిగిపోయి, లోకానుసారమైన సుఖాలను పట్టుపరుపులు కోరుకొని పెద్ద పెద్ద వారి కుటుంబాలు చేరి ధనవంతుల ఇళ్లలో చిన్న పక్షాల్లో బతుకుతూ ఏమనాలండి? ఇప్పుడు మీరు ఈ విషయంలో 2 రకాల పోలికల్ని మీరు చూస్తారు. ఈ 2 రకాల పోలికలు ఏంటంటే, ఒకటి బాగా ఉన్న స్థితి, 2 ఏమీ లేని స్థితి. ఈ రెండింటిలో కూడా మనం ఎక్కడ చిక్కుకున్నామో చూసుకోండి. నేను కంపేర్ చేస్తున్నాను తప్ప కంపేర్ చేయటంలా. ఓకే, ఫైన్. ఇప్పుడు శరీరం మందు మనుజాసులు ఉండకూడదు, శ్రమకి ఇష్టంగా ఉంటాడు, అతడు పాపంతో ఏ జోలు లేకుండా ఉంటాడు. సో మీరు అన్నారు కదా, ఎక్కడ ఉండరండి, ఎవరు ఉండరండి, పాపం లేని వాళ్ళు ఎవరు ఉండరండి అని. నేను కూడా చెప్పాను కదా, నీతిమంతులు ఒక్కడో అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమ పొందలేకపోతున్నారని. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు వాస్తవం ఏంటి మరి? బైబిల్ ఇలా చెప్తుంటే మీరు ఎలా ఒప్పుకుంటారేంటి అంటే, పాపము లేని, మనుజ ఆశలు లేని, శ్రమను ఎదుర్కోవటానికి కావలసిన సహానుభవం కలిగిన, క్రీస్తు యొక్క శ్రమలలో సహానుభవం కలిగిన మనస్సును ధరించుకున్న వాళ్ళు మీకు కనపడలేదని చెప్పండి. అంతేగాని లేరని చెప్తారే? కనపడలేదు. కనపడిన దానిని బట్టి నువ్వు వెలిచూపుని బట్టి తీర్పులు తీరిస్తే మళ్ళీ అది నీకే దోషం బాబు. దాంట్లో దేవుడు ఏమనుకోడు. ఇప్పుడు పొందుకునేటువంటి వ్యక్తులుగా బయట కనపడచ్చు, కానీ వాళ్ళ శరీరంలో దాని మీద ఏ రకమైన ఆలోచన, కోరిక, వారి శరీరంలో వాసన కూడా అంటదు. అలాంటి వాళ్ళు ఉంటారు. అగ్నిలోకి వెళ్ళొస్తారు, వారి ఒంటి మీద ఎంట్రుకు కాలిపోదు, కాలిన వాసన రాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చూసాం కదా అట్లా. సో ఎందుకు ఈ విషయంలో హెచ్చరిస్తున్నానంటే, చాలామంది సుఖపడుతున్న కనపడుతున్నట్లుగా కనపడుతున్న చాలామంది ఆ హై ప్రొఫైల్ పీపుల్ వాటిని అనుభవించకుండా దేవుని కొరకు సమర్పించుకున్న, నలిగిపోతున్న, వేదన కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను చూశాను. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మరికొంతమంది ప్రపంచంలో ఎక్కడ సొమ్ము సాలక డాలర్ల దగ్గర నుంచి, పౌండ్ల దగ్గర నుంచి, రూపాయల దగ్గర నుంచి అన్నీ సొమ్ము చేసుకుని పిల్లల్ని విలాసవంతంగా పెంచుతున్న సేవకుల్ని చూశాను. వాళ్ళ విలాసాలను చూస్తే, వాళ్ళ కోరికలను చూస్తే, వాళ్ళ ఆనందాలను చూస్తే, వాళ్ళ మర్యాదలను చూస్తే, అయ్యో బాబోయ్, అసలు వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసేటువంటి ఆత్మీయత దేనికి కూడా పోలిక పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. అది క్రేజీ. వాళ్ళు ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తే కొన్ని లక్షల మంది వాళ్ళకి దాసోహం అయిపోతారు. అది ఆత్మీయత అనుకుంటారు. వాళ్ళు వేసుకునే కొరచు బట్టలు, జిలుగు బట్టలు, ఎర్రబోసుకున్న జుట్లు, శరీర అవయవాలను బహిర్గతం చేసేటువంటి పద్ధతులు, లోదుస్తులా పైదుస్తులా తెలియని పరిస్థితుల్లో మనుషులు చేసేటువంటి ఆడామగా తెలియని కలిసి చేసేటువంటి నృత్య కరతాళ ధ్వనులు, ఆ డిస్కో సెట్టింగ్స్. పాస్టర్ల పిల్లలు ఎలా ఉంటున్నారు మీరు చూడలేదా? సరే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ లేకుండా ఉండగలిగిన ప్రదేశంలో ఉంటే నీకేమొస్తుంది? అన్నీ ఇలాంటి ఏదో చిన్న కలిగి ఉండేటువంటి వాళ్ళతో ఉంటే నీవు ఎలాంటి వాడిగా మారతావు? పరుల చేతిలో పాపం వేసి, అంటే పరుల పాపంలో చేపెట్టి మీరు పాపులుగా మారతారా? పరిశుద్ధులను వెతుక్కుని వారితో చేపెట్టి మీరు పరిశుద్ధులుగా మారతారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. దేవుడు నాతో ఉన్నాడనే చిన్న మాట ఎంత లోతైన మాట ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. రైట్. ఇప్పుడు ఈ విషయం ప్రకారం నేను కొంతమంది గురించి మీకు చెప్తాను, కొన్ని లక్షణాలు మీతో చెప్తాను. వీరు ఇలాంటి వారో కాదో నాకు తెలియదు, నేను ఇలాంటి లక్షణాల్లో ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా నా గురించి నేను చెప్పుకోవటం అది తీర్పు అబద్ధం, సత్యమైనటువంటి సాక్ష్యం కాదు. నా గురించి ఇతరులు మాట్లాడి నన్ను చూసి నన్ను వెంబడించినప్పుడు చూసి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, విని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, మాట్లాడేవారు ఎదురుబెరు ఉంటారు. అలా కూడా ఉండి కొన్ని సందర్భాలను బట్టి చూసిన వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు. వాళ్ళు అంతరంగికులుగా మారుతారు. వాళ్ళు మాత్రమే ఆ సాక్ష్యం చెప్తారు. కానీ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, మేము అనుకుంటాం కానీ చిన్న పాటలు ఉంటాయి, మేము పట్టించుకోము అంటుంటారు. ఈవెన్ మీ, నాతో కూడా విషయాలను గమనించండి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు సహానుభవం కలిగి పాపంతో చోలు లేకుండా, పోకిరి చేసలు, దురాశలు, ఇంకా కింద చెప్పినవన్నీ లేకుండా ఉండాలి, ఉంటారు అనేటువంటి విషయం చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తుంది వాక్యం. ఇప్పుడు ఆ వాక్యంలోకి వెళ్ళి మనం ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామో పరీక్షించుకుందాం. రైట్. నేను చెప్పే మాట వినండి. తెలివి తక్కువ. నేను నిన్న గడిచిన వారం ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పొచ్చాను కదా. ఇప్పుడు చెప్పేటువంటి ప్రజలలో ఈ విషయం ఏంటంటే, ఇతడికి అంత తెలివైనోడేం కాదు, ఆ సేవకుడు అంత తెలివైనోడేం కాదు. వీళ్ళు చాలా పేదోళ్ళు. ఉద్యోగాలు వదిలేశాడు, జాబ్ వదిలేసి వచ్చేశారు. ఉన్నవన్నీ కూడా అమ్మేశాడు. ఆయన దేవుడు అమ్మేమన్నాడు, వదిలేశాడు, చక్కగా అమ్మేశాడు. సరిగ్గా నడిపించడం కూడా చేత కాదు. 10 మంది వస్తారు, ఆ 10 మందిని కూడా సరిగ్గా నడిపించలేడు. ఎందుకంటే ఎవరేమనుకుంటాడని మొహమాటం, బాధ్యత కలిగినవాడు మొహమాటం. ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ కూడా తెలియదు. ఒకసారి ఎవరైనా వచ్చి 5,000 ఇస్తే ఏం చేయాలో కూడా తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు. ఇంటెద్ది కట్టాలంటే ఇంకా టైం ఉంది కదా అంటాడు. వచ్చే నెలకి 2 రోజుల ముందు దాచుకుందాం, 10,000 ఇచ్చేద్దాం, ముందే డబ్బులు ఉన్నాయి కదా అని అనుకోడు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు కదా పాస్టర్. అందరిని ఈజీగా నమ్మేస్తాడండి. ఎవరు వచ్చి ఏం చెప్పినా అలాగేనా సిస్టర్ గారు, అలాగేనండి బ్రదర్ గారు, అలాగేనండి అయ్య గారు అంటుంటాడు.
ఈజీగా నమ్మేస్తుంటారు. చాలా భయస్తులండి, బిడియస్తుడు భయస్తుడు కూడా. చాలా తొందరపడి ధైర్యంగా వచ్చి ఏయ్ అనడు, ఏమండి అనడు, అయ్యగారు అమ్మగారు చాలా దీనంగా బిడియంగా భయంగా ఉంటాడు. చాలా మెల్లిగా కూడా మాట్లాడతాడు, సౌమ్యంగా మాట్లాడతాడు, చాలా ప్రేమగా ఆర్ద్రతగా మాట్లాడతాడు. ఆయన మాటలు వింటుంటే నిజంగా ఈ బాబు ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది మనకి. అలా మాట్లాడతాడు. అసలు గట్టిగా ఇప్పుడు గద్దించరు, ఆ సౌండ్ గట్టిగా కూడా ఇప్పుడు రాదు. ఆ సౌండ్ ఆఫ్ ఆ షౌట్ కానీ సౌండ్ కానీ రోర్ కానీ అయ్యే ఉండవు. సాఫ్ట్. చాలా ప్రేమిస్తాడు ఆయన్ని. ఆయన భోజనం చేసే సమయంలో మీరు పక్కన ఉంటే ఆయన తినే తిండి కన్నా మీకు ఇచ్చే తిండి ఎక్కువ అయిపోద్ది. వంతులు చొప్పున పంచాడు అన్నట్టు పంచుతాడు. అంతేకాదు ఎక్కువ సమయం దేవుని వాక్యంతో కనపడతాడు, దేవుని వాక్యం ధ్యానిస్తాడు, చాలా దీనంగా ఉంటాడు. మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ వాక్యం 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 అలా వాక్యం వాక్యం వాక్యం. ఒకసారి నేను ఆయన గురించి అడిగాను, అమ్మ పాస్టర్ గారు మీతో ఏమైనా గడుపుతారా టైము అని అంటే, ఏమండి భార్యలుండి ఉండకుండా ఉన్నట్లు జీవించమని ఉంది కదా అని అన్నాడు ఆవిడ. పాస్టమ్ గారు ఊరు నాయను ఈయన కొంపలు ముంచాడు, ఈ వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటాడని కూర్చోబెట్టి చెప్పాను. అరే భార్య లేని నా గురించి ఇచ్చే విషయం, నీకు చెప్పబడిన పిల్లలు బాధ్యతలకు వెళ్ళిన విషయం వేరువేర్రా బాబు, నువ్వు అనవసరంగా ఇలాంటి తప్పుడు పనులు చేయకని చెప్పి నెమ్మదిగా హెచ్చరించాల్సి వచ్చింది. సరే, చాలా దీనంగా ఉంటాడు. తక్కువ స్థాయిలో తన బట్టలు, తన వస్తువులు, తన పిల్లల పెంపకం చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్, టిమ్డ్, చాలా కంట్రోల్డ్గానే ఉంటాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అతని కంట్రోల్స్ ఎంత స్థాయిలో ఉంటాడో అతని బట్టలు కానీ అతను వాడే వస్తువులు ఏవి కూడా లగ్జరీగా అస్సలు ఉండవండి. అంత పర్ఫెక్ట్గా ఆయన చూసుకుంటాడు. అయితే ఇక్కడ మీరు బాధపడతారు ఈ విషయం చెప్తే. అతడు ఎంత దీనం కలిగినాడంటే ఒకరోజు అతని సంఘంలో ఉన్నటువంటి ఒక 20 మందిని కూడా చూసి, దయచేసి ఇద్దరు పిల్లలు ఆయనకి, మా పిల్లలిద్దరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారండి, ఎవరైనా మీ పిల్లలు ఆడుకుని వదిలేసిన బొమ్మలు ఏమైనా ఉంటే వచ్చే వారం కొంచెం చర్చికి మీరు అందిస్తున్నట్లయితే నా పిల్లలు ఆడుకుంటారని చెప్పాడు. MA పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ అయినటువంటి భార్య, వాళ్ళిద్దరూ దేవుని సేవకు పిలువబడి సమర్పించబడి లోబడి విధేయత చూపి వదిలి అమ్మి ఉద్యోగాలు విడిచిపెట్టి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ విడిచిపెట్టి వచ్చి సేవకు వచ్చిన వ్యక్తి తన ఇద్దరు పిల్లలకి, అందమైన ముద్దుల పిల్లలకి, మీ పిల్లలు ఆడేసుకుని వదిలేసిన బొమ్మలు ఏమైనా ఉంటే తెచ్చిస్తే మా పిల్లలు కొంచెం అని ప్రకటించాడు. అంటే ఆయన కొనుక్కోవాలంటే కొనుక్కోలేడా, కొని తెమ్మంటే ఎవడో కొని తేలడా మనలాంటోళ్ళు. కానీ ఆయన దీనత్వానికి అది అవసరం లేదు, మీరు విడిచిపెట్టిన సరిపోతే మా పిల్లలకి, ఎందుకంటే మాకు అన్నంత దీనత్వం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు అతడు ఎంత దీనంగా ఉన్నాడంటే బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అతనికి 2 మంచి బట్టలు ఉంటాయి, 2 షర్ట్లు, 2 ప్యాంట్లు, 2 బనియన్లు, 2 డ్రాయర్లు ఉంటాయి. మంచివంటే చూడంగానే ఇతను చదువుకున్నవాడు అనుకునేలాంటి సింగిల్ స్ట్రైప్స్, మరి గళ్ళగళ్ళ గాడి కాదు, సింపుల్, చాలా చక్కగా ఉంటాయి, నీట్గా కనపడతారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఆమె 2 చీరలు చక్కగా వైట్ కలర్వి, డీసెంట్ కలర్స్లో, లైట్ కలర్స్లో, ఒకటి వైట్ కలర్ ఒకటి అంటే 2 ఉంటాయి. రెగ్యులర్ అంతా కూడా వైట్ అండ్ వైటే, ప్యాంటు షర్టు పైజామా ఇలాగే వెళ్ళిపోతుంటాడు ఆయన. ఇతనికి ఉండేది కూడా అద్దిల్లండి. ఒక 3 పోర్షన్, అంటే ఒకటి వంటగది, ఒక హాలు, ఒక బెడ్రూము ఉండేటువంటి, బాత్రూమ్స్ బయట ఉంటాయి ఆ చిన్న పెరట్లోని. అలాంటి అద్దిల్లు, పెంకుటిల్లు, దానిలో ఉంటాడు. అతనికి ఇంకెవరైనా సడన్గా మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే పాపం వాళ్ళు బయటకు వచ్చి మనలో పడుకోమంటారు. ఇల్లు సరిపోదు. ఓకే, వీళ్ళకి సొంత బావి కూడా లేదు, మున్సిపల్ కొళాయి నుంచే నీళ్లు తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి భార్య పాస్టమ్ గారు ఉదయం వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది, ఆ నీళ్ళే ఇంట్లో నింపుకోవాలి, తొట్టలో ఉంచుకోవాలి. పిల్లలకి, స్నానాలకి, పెద్దలకి, ఎవరన్నా మంచి చెడు వాళ్ళు తాగడానికి ఆ నీళ్ళనే కొంచెం కాసుకుని అవి తాగుతుంటారు. వాటర్ ఫిల్టర్ కూడా లేదు ఇంట్లో. ఓకే, ఏసీ లేదు, లగ్జరీ లేదు. ఇక ఆయన బండి గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కాలం 2021, 2000 సంవత్సరంలో వాడిన సన్నీ, డొక్కుదైపోయిన సన్నీ బండి ఉండి చూసా, చిన్న బుల్లిది, లోనాలు TVS 50 వెళ్ళిపోయిన వచ్చినప్పుడు సన్నీ, ఇప్పటికీ అదే వాడుతున్నాడు ఆయన. ఏంటంటే రిపేర్ నేర్చేసుకున్నాడు. ఆ పార్ట్లు అప్పుడిప్పుడు దొరికినవి, ఎక్కడెక్కడ దొరికినవి కొనుక్కుని ఉంచేసుకుని ఆటితోనే నడుపుతాడు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళాడు, మెకానిక్ దగ్గరికి. గాలి కొట్టేసుకుని మిషన్ ముందు కొనుక్కున్నాడు, కొట్టేసుకుంటాడు, అన్నీ ఆయనే చేసుకుంటాడు. ఇతడు యథార్థంగా ఉంటాడు, ఇతడు నీతిగా ఉంటాడు, ఇతడు సత్యంగా ఉంటాడు, అంతరంగంలోనూ బాహ్యంగా కూడా జీవిస్తాడు. ఇప్పుడు నువ్వు ఈ సహవాసంలో, నేను చెప్పినటువంటి ఈ లెక్చరర్ సహవాసంలోకి వెళితే నువ్వు ఎలా మారతావు? నేను ఇందాక చెప్పినటువంటి మోసగాడు, దొంగ, వేషధారి, జీతగాడు, వ్యభిచారి, జూదగాడు, వ్యసనపరుడు, ధనికుడు, కపటం కలిగినటువంటి సంఘంలో ఉంటే నువ్వు ఎలాంటి వాడు అవుతావు తెలుసుకో. ఇప్పుడు పరుల పాపంలో చెయ్యేస్తే నువ్వు ఆ పాపం నీకు ఎలా అంటుకుంటుందో నీకు అర్థమైనప్పుడు, పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, యథార్థత కలిగిన, జీవం కలిగిన, సత్యవంతుడైన, న్యాయవంతుడైన వ్యక్తితో చేతులు వేస్తే నువ్వు ఆత్మీయంగా ఎలా మారతావు, భౌతికంగా ఎలా మారతావు?
నీవు ఆయన దీనత్వాన్ని చూసినప్పుడు నీ జీవితం ఎలా మారుతుంది? అవతల వ్యక్తిలో ఉండేటువంటి ఆ గర్వ సంబంధమైన లోక సంబంధమైన రిచ్ అనే దానిలో దూరితే దానిలోంచి నువ్వు బయటకు వచ్చినట్టు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటావు. వాళ్ళు కూడా నీకేం బోధిస్తారు? మనము రిచ్ గాడ్ పిల్లలం కాబట్టి రిచ్గా ఉండాలి అని చెప్పి రిచ్గా క్రెడిట్ కార్డులు గీక్కోమని చెప్తున్నారు, రిచ్గా నిన్ను పాపం చేయమని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఏ స్థితిలో ఉంటున్నావో నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ రెండింటిలో పోల్చుకుంటే లోపల బయట ఉండే పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నన్ను హెచ్చరిస్తునివ్వండి, ఈ మాట నువ్వు పూర్తిగా అర్థం చేసుకోకుండా నువ్వు డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఇంకొక 10 నిమిషాల సేపు నీతో మాట్లాడే ఈ విషయం చాలా ముఖ్యమైనదిగా ఆలోచించండి. ఒక మాట చెప్పండి, ఎవరితో నువ్వు జీవిస్తావో నువ్వు వాళ్ళ రూపంలోకి వస్తావు. యేసుతో ఉన్నాను అని చెప్పుకుని నువ్వు యేసు రూపంలోకి ఇప్పటికే రాకపోవటానికి కారణం ఏదో తేడా ఉంది. ఆ యేసు సరైన యేసు కాదు, ఆ సంఘం సరైన సంఘం కాదు, ఆ నాయకుడు సరైన నాయకుడు కాదు, ఆ బోధకుడు సరైన బోధకుడు కాదు, ఆ వర్తమానం సరైన వర్తమానం కాదు, ఆ బోధ సరైన జీవం కాదు, ఆ వాక్యము సరైన వాక్యంగా చూపించేది బైబిలే. కానీ అతని జీవితము, అతని బోధ, అతని బాధ, అతని ప్రయాస ఆ ప్రదేశం నుంచి నీకు విత్తుతున్నది వేరై ఉంది. మీరు కొంతమంది ఏమంటారంటే పాస్టర్ గారిలో లేకపోయినా అతడు చెప్పే దానిని బట్టి మనం చూసుకోవచ్చు, అతడితో మనకెందుకు? ఇది కరెక్టే, దాన్ని కూడా నేను ఒప్పుకుంటాను. దాని గురించి నేను మళ్ళీ వేరొక ప్రసంగంలో నెక్స్ట్ వీక్ మెసేజ్లో మీతో చెప్తాను. అది ఎందుకు దాని విషయాలలో తేడా ఉంటుందో చెప్తాను. కానీ ఇక్కడికి ఈ వాక్యం మీరు అర్థం చేసుకోండి. యోహాను సువార్తకు రండి ఒకసారి, 18వ అధ్యాయం 17వ వచనంకి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనం. జాన్ చాప్టర్ 18 వర్స్ 17. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా. ఆగండి. ఇక్కడ జరిగిన సంఘటన మీరు యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ కన్వర్సేషను మిగిలిన సువార్తలో ఉండే కన్వర్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సీమోను పేతురు 16-15 వచనంలోని సీమోను పేతురు మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. అగండి, శిష్యుడు తెలిసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అక్కడ. అందుకని అతను ఏం చేశాడంటే ప్రధాన యాజకుని ఇంటి ముందుల వరకు కూడా యేసుతో పాటు దగ్గర వరకు వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురు బయట ఉండిపోయాడు. 16వ వచనం. పేతురు ద్వారమునద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాడు. అంటే యేసు ప్రభు ఎక్కడికైతే లోపల వరకు వెళ్ళిపోయాడో ఆ ప్లేస్లోకి బయట ఉండిపోయిన వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తారు, లోపలికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి నెలవైన వారు అంటే బాగా క్లోజ్డ్ సర్క్యూట్ అని, క్లోజ్డ్, మనం చెప్తే అంతా, మనం చెప్తే ఎంత అంటాం కదా, నేను చెప్తే మినిస్టర్ గారు లెటర్ ఇచ్చేస్తారు అంటూ ఉంటాం కదా, అలాంటి బాబు అనమాట ఇది. ఈ వెళ్ళిపోయి సమాధానం చెప్పి తీసుకొచ్చాడు. పేతురు లోపలికి వచ్చాడు, ప్లేస్లోకి ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి. ద్వారమునద్ద కావలి అన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా. ఎందుకు చెప్పింది? పేతురు ఎవరితో ఉన్నాడు, అందుకు ఈ చిన్నది ఏం చెప్పింది? ఒకవేళ పేతురు ఈ మనుషుడు అని చెప్తున్నటువంటి ఆ యేసుతో ఉండకపోతే ఈ చిన్నది నువ్వు అతనితో ఉన్నవాడు కావు, లేకపోతే అవును అని ఏమైనా చెప్పగలదా? చెప్పదు. అక్కడ చాలామంది ఉన్నారు కానీ ఎవరితోనూ మాట్లాడట్లా. ఈయన ఎవరితోనైతే ఉంటున్నాడో నీవు అతనితో ఉన్నావు అని చెప్తున్నాడు. ఇప్పుడు నాతో పాటు సందీప్ ఉన్నాడు, నాతో పాటు మీటింగ్లకు వచ్చాడు, నాతో పాటు నవీన్ ఉన్నాడు, నాతో పాటు ప్రసాద్ ఉన్నాడు, నాతో పాటు సతీష్ ఉన్నాడు, వీళ్ళందరూ నాతో పాటు మీటింగ్కి వచ్చారు. అక్కడికి ఆల్ ఆఫ్ ద సడన్ ఎవడో ఒకడు పిలిచి, ఇదేంటి మీరు ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నారు, ఇంతకుముందు మీరు ఆలివన దగ్గర ఉండేవాళ్ళు కాదా అని అడిగారంటే అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండేవారు ఇంతకు మునుపు? అంటే నాతో పాటు ఉన్నారు కాబట్టి నాకు సంబంధించిన లక్షణాలు, నాకు సంబంధించిన వ్యక్తి, నా వ్యక్తిత్వం, నాకు సంబంధించిన వాసన అవతల మనుషుల్లోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఇది అక్కడ లేదు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నిస్తున్నారు. అదే మాట మరొకసారి కిందకు వచ్చి చూడండి, 25వ వచనం. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొని చుండగా వారు అతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగును అనెను. ఎవరు అడిగారు ఇప్పుడు? ఆయన 25వ వచనంలో వారు ఎవరు? ఆ పైన కొంతమంది బంట్రోతులు ఉన్నారు, పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు అక్కడ. వీళ్ళందరూ వాళ్ళు ఎవరో ఆ బంట్రోతులు 18వ వచనంలో ఉంది, బంట్రోతులు మంట వేసుకున్నారని చెప్పి. అప్పుడు చలి వేయుచున్నందున దాసులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొని నిలుచుండగా. ఇప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు అడిగారు? ఎవరో బంట్రోతులు, ఎవరో ఆ దాసులు, హే నువ్వు ఆయనతో పాటు తిరిగే కమిటీ మెంబర్వే కదా, మీరందరూ కలిసే కదా, నువ్వు వాళ్ళ శిష్యుడివే కదా అని అడిగారు.
అప్పటికీ ఒప్పుకోలేదు. ఇంకొంచెం కిందకి రండి, 26వ వచనంలో. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని ఆగండి, మనోడి స్పీడ్ ఎక్కువ కదా, కత్తి తీసుకుని మొల్లు అనేవాడు నరికేశాడు కదా, ఆడికి ఇక్కడ బంధువు రిలేషన్, ఏ బాబు బామ్మరితో ఉన్నాడు అక్కడ, ఆడు గుర్తుపెట్టాడు. అరే నువ్వు పేతురు కదరా, నువ్వే కదరా అక్కడ, నువ్వు మా ఉండి చెవు నరికి నువ్వే కదరా. అప్పటికీ కూడా ఇప్పుడు చెప్పండి, ఎవరి సహవాసంలో నువ్వు ఉంటే ఆ వ్యక్తిత్వాన్ని, ఆ సమాధానాన్ని, ఆ ప్రేమను, ఆ లక్షణాలను పేతురు పొందుకుని ఉండాలి. పేతురును గుర్తించబడుతున్నాడు. పేతురులో క్రీస్తు సంబంధించిన లక్షణాలు లేవు, కానీ క్రీస్తు సంబంధమైనటువంటి వాసన గురించినటువంటి విషయాలు, అతనితో ఉన్న సాక్ష్యపు సంబంధమైన విషయాలు, అతనితో గడిపిన మేలైన విలువైన జీవపు క్షణాలు ఈరోజు బయట ప్రపంచం గుర్తిస్తుంది. నువ్వు క్రీస్తు సంఘంలో చేరిన నిన్ను సంఘం గుర్తిస్తుందా? దేవుని వాక్యం అని చెప్పి సంఘంలో చేరిపోయిన నువ్వు ఏ సేవకునితో సహవాసం చేస్తున్నావో ఆ కుటుంబము నీలో ఉన్న నిజమైన దేవుని యొక్క పరిపూర్ణతను చూడగలుగుతుందా? ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎందుకు కనిపించలేకపోతుంది? ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ నీవు దేవునితో ఉన్నాను అనుకునే భ్రమలో ఉన్నావు తప్ప నీతో దేవుడు లేడు. దేవుడు నాతో ఉన్నాడు అనే భ్రమలో బ్రతుకుతున్న సంఘంలో, కాపరులతో సహవాసంలో, స్నేహంలో, విపరీతమైన పరిచర్యల్లో పడున్నావు, కానీ దేవుడు నీతో లేడు. ఒక పేతురు చీకట్లో ఎక్కడో ఉంటే అక్కడ ఒక చిన్నది గుర్తుపట్టింది, అక్కడున్న బంట్రోతులు గుర్తుపెట్టారు, అక్కడ ఉన్నటువంటి పనివారు గుర్తుపట్టేశారు, నువ్వు ఫలానా అని గుర్తుపడుతున్నారు. అతడు నేను కాదు అంటున్నాడు, నేను కాదు అంటున్నాడు, కోడి కుయ్యలేదు 3వసారి వరకు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరుగుద్ది? ద ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సంఘంలో ఈరోజు నీ చేరిక కానీ, నీ గుర్తింపు కానీ, నీ కొనసాగింపు కానీ, నీ ఎన్నిక కానీ, ఈరోజు నీకు దేవుడు నీతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను అనే భావంలోని జీవితాంతం గడిపేసి నువ్వు చచ్చిపోయిన వెంటనే మేము వచ్చి అబద్ధాలు చెప్పేస్తాం. ఎన్ని అబద్ధాలు చెప్పేస్తుంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఎవడు నీతిమంతుడు? నేను చెప్పిన లక్షణాలు నీళ్ళు లేవా? నేను ఒక నేను పాస్టర్ని కాబట్టి నా మీదకు నేను అప్లై చేసుకున్నాను ఈ వాక్యాన్ని. ఇలాంటి లక్షణాలు ఉన్న నాకు అనేటట్లుగా నా సహోదరుల్ని కలిపా. ఇప్పుడు నువ్వు సేవకుడికి సంబంధించి అనుకోకు, విశ్వాసిగా నీ మీద పడింది ఇప్పుడు తీర్పు. ఎవరితో ఉన్నావు? ఏ చర్చిలోకి వెళ్తున్నావు? ఏ సహవాసానికి వెళ్తున్నావు? ఏ బైబిల్ చదువుతున్నావు? ఏ సంఘంలో ఉన్నావు? ఏ పరిచర్యలో ఉన్నావు? ఏ కుటుంబంతో ఉన్నావు? ఇప్పుడు నువ్వు క్రీస్తు నీతో ఉన్నావనంటే నీ పిల్లలు నీలో, నువ్వు యేసు ప్రభు సంబంధించిన లక్షణాలు నీలో ఉన్నాయని చెప్పాలి. ఒక తల్లివి నీతో చెప్పాలి, ఒక తండ్రివి నీతో చెప్పాలి, ఒక పెద్దన్న నీతో చెప్పాలి, ఒక వదిన నీతో చెప్పాలి, ఒక అన్నయ్య నీతో చెప్పాలి, తమ్ముడు నీ గురించి మాట్లాడాలి, స్నేహితులు. లేదు, ఈరోజు మీరు క్రైస్తవులు, నీ పేరు నతానియేలు, నీ పేరు పేతురు, నీ పేరు మాథ్యూ అయితే మాట్లాడుతున్నారు. నీ లక్షణాలేవి? నీ రుజువేంటి? దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో జరిగే అద్భుతాల ఆశ్చర్యాల గురించా? క్రీస్తు శరీరం ముందు శ్రమపడి సహాయానుభవం పొందుకోమని చెప్పింది, మనుజాసలను విసర్జించి బ్రతకమని, వాటన్నిటిలో లావిష్గా బ్రతకమనా? ఏమి క్రీస్తును వెంబడిస్తున్నావు? ఏమి దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు? నీ ప్రార్థనకు కల వచ్చిందని, నీ ప్రార్థనకు సమాధానం వచ్చిందని, నీ ప్రార్థనకు యాక్సిడెంట్ తప్పించబడిందని, నీ ప్రార్థనకు అవతల రక్షణ పొందాడని నీకు దన్నవరా నాయన నీ భక్తి, నీ ప్రార్థన నువ్వు. కానీ దేవుడు నీతో ఉండడం వేరు, నువ్వు దేవునితో ఉండడం వేరు, మీ ఇద్దరు దేవునితో ఉన్నామని ఒక వాక్యపు సాక్ష్యం కలిగి ఉండడం వేరు. ఎందుకు ఈ బలహీనమైన భ్రమలో మనుషులు వెళ్తున్నారంటే, వెంబడిస్తున్నటువంటి మార్గం తప్పు, నువ్వు వెళుతున్నటువంటి మార్గం తప్పు, ఈ బలహీనమైన పరిస్థితిలో ఉండడం తప్పు. ఇది నిజంగా ఘోరమైన పాపమే. మళ్ళీ చెప్తాడు, ఇది ఘోరమైన పాపమే. ఇది క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి లక్షణం, సంఘానికి వ్యతిరేకమైన లక్షణం, మొట్టమొదటి అపోస్తలుల బోధకు వ్యతిరేకం. నేడు కుప్పలు తెప్పలుగా లక్షలుగా చెప్తున్న క్రైస్తవ సంఘాలన్నీ విడవబడతాయి ఖచ్చితంగా. అర్థం కావాలి నీకు వాక్యం. దేవుడు నాతో ఉన్నాడు అని అంటే దేవుడు కొన్ని పద్ధతుల మధ్యన పనిచేసేటువంటి లక్షణాలను చూస్తున్నారు తప్ప దేవుని కనపరచలేకపోతున్నారు. ఆయన క్రియల మూలంగా ఆయన గొప్ప చేయబడాలని ఏ రోజు కోరుకోలేదు. ఆయన అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడై నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్లడం ద్వారా దేవుడు వాళ్ళను కోరుకున్నాడు. నీవు క్రీస్తు యొక్క సమరూపము కలిగినటువంటి అభిషేకముక్తుడిగా నడిపించబడాలని ఆయన ఆశపడ్డాడు. ఈరోజు దిగి వచ్చిన ప్రణాళికను మనం తప్పు చేసి దాన్ని అడ్డం పెట్టుకుని, ఆయన పేరు వాడుకుని, సంఘాన్ని వాడుకుని, పాస్టర్ని వాడుకుని, ప్రార్థన వాడుకుని, స్తుతిని వాడుకుని, నీ జీవితంలో ఉపవాసాన్ని వాడుకుని దేవుని లోబరుచుకునే స్థాయికి తీసుకొచ్చావు. అది కూడా లోబడని దేవుడని తెలుసు, లోబడ నల్లని వాడని తెలుసు, కానీ నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పి వదిలేస్తున్నాడు అంతే. నిజానికి అది దేవుడిచ్చాడో దయ్యం ఇచ్చాడో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. గమనించు. ఇప్పుడు ఈరోజు నీ వ్యక్తిగతమైన జీవితాలలో ప్రత్యేకంగా నిన్ను గడిపించి నిన్ను మార్చేది మూడే వ్యత్యేకమైన విషయాలు. ఒకటి, నీకు వాక్యంతో, నువ్వు యేసుతో, నీలో పరిశుద్ధాత్మతో. నీకు వాక్యము, నీవు యేసుతో, నీలో పరిశుద్ధాత్మతో. ఎప్పుడైతే నీవు సహవాసంలో లేని ఏ సంఘమైనా, ఎంతమంది పాస్టర్లు, రెవరెండ్, బిషప్లైనా, బైబిల్ సర్టిఫికెట్లు ఉన్నా నువ్వు పాపివే.
నీకు వాక్యంతో సహవాసం, నీతో యేసుక్రీస్తు సహవాసం, నీలో పరిశుద్ధాత్మ సహవాసం, ఈ మూడిటితో సరిచెయ్యబడని నువ్వు యేసు నాతో ఉన్నాడని చెప్పడానికి పచ్చి అబద్ధికుడివి. నిన్ను వెంబడిస్తున్న వాళ్ళు మోసగాళ్ళు, నిన్ను చూసి భక్తులు ఆహా ఆహో అనుకున్న వాళ్ళు ఇంకా ఎర్రోళ్ళు. నిన్ను ఎక్కడైనా దేనిలోనైనా ఎంపిక చేయబడి ఉంటే తీర్పు నీ ఇంట్లోనే ఉంది, చూసుకో. ఫేస్ చేసేస్తావు, నో డౌట్. ఈ భూమి మీద నువ్వు విడిచిపెట్టబడిన మరుక్షణం నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా నువ్వు ఆటంకపరచబడిపోతావు. ఆ పరిస్థితిని దాటడానికి ఇష్టంగా ఉన్నావా? అది దాటడానికి తప్ప నీ బతుకులో ఏ పరిస్థితి ఉండదు అనే విషయం నీకు అర్థమైందా? ఏ పరిస్థితి అయినా అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా గమనించండి, ఇది దాటాలి. ఇది దాటితే నీకు ఓ ప్రత్యేకమైన అనుభవంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఆపుతున్నాను. ప్రభుత్వమే వచ్చే వారంలో మనం నేర్చుకునేటువంటి విషయాన్ని కూడా చెప్తాను, గమనించండి. ఈ విషయంలో జరిగే పొరపాటు ఏంటో కూడా మిమ్మల్ని సరిదిద్దాలి, తప్పు ఏంటో కూడా మిమ్మల్ని సరిదిద్దాలి. దాన్ని దిద్దటానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతవరకు కూడా నీ వాక్యంలో నుంచి అసలు నేను దేవుడితో ఉన్నాను అనే ఆలోచనలో నుంచి, దుర్మార్గపు కుటిల ఆలోచనలో నుంచి, కపట మోసంలో నుంచి నిజంగా నేను దేవుడితో ఉన్నానా లేదా అనుక్షణము మన జీవితంలో ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి అడుగు క్రీస్తు యందు సహానుభవం కలిగినటువంటి శ్రమానుభవాన్ని ఆయుధంగా ధరించుకుంటూ మన క్రియలలో మనుజాసలను వదులుతున్నామో లేదో, క్రీస్తు యొక్క సంపూర్ణత వస్తుందో లేదో పరీక్షించుకుంటూ బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం.